ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఓకే. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. గుడ్. సో ఫైల్ 1 ఏంటి, ఫైల్ 2 ఏంటి, ఫైల్ 3 ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫైల్ 1 ఇది అనుకుంటే, ఫైల్ 2 ఇది అనుకుంటే, ఫైల్ 3 ఇది అనుకుంటే, ఓకే ఫైన్. సో ఈ 3 ఫైల్స్ దేనికోసం చూస్తే చూడండి, ఫైల్ 1 కి పేరు ఏంటంటే, ఫైల్ 1 నేమ్ పాస్టబిలిటీ ఫైల్. దీని పేరు ఏంటంటే షాడో ఫైల్. దీని పేరు ఏంటంటే గ్రూప్. అంటే ఫైల్ పేరే అది. గ్రూప్ అనేది ఒక ఫైల్, షాడో అనేది ఒక ఫైల్, పాస్టబిలిటీ అనేది ఒక ఫైల్. ఓకే బాగుంది. అదే ఈ 3 ఫైల్స్ లో ఎలాంటి కంటెంట్ ఉంటది అంటే, ఎప్పుడైనా సరే వెనెవర్ యూ యాడ్ ఏ యూజర్ అంటే యూజర్ యాడ్ KK1 అని మీరు ఎప్పుడైతే ఇక్కడ యూజర్‌ని యాడ్ చేశారో, దట్ యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్. ఓన్లీ యూజర్ ఇన్ఫో. ఫైన్ బాగుంది. మరి తర్వాత షాడో అనే ఫైల్ ఏం చేస్తది అంటే, వెనెవర్ వి అసైన్ ఏ పాస్వర్డ్ ఫర్ ఎనీ యూజర్ అంటే పాస్‌డబ్ల్యూడీ KK1 అని రాస్తే ఏం జరిగిద్దంటే, KK1కి పాస్వర్డ్ అసైన్ చేయొచ్చు మనం. పాస్వర్డ్ 1, 2, 3 మళ్ళీ 1, 2, 3 ఇట్లా. వెంటనే ఈ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ అయిద్ది. దట్ మీన్స్ వాట్? పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. పాస్వర్డ్ ఇన్ఫో ఇక్కడ స్టోర్ అయ్యింది. సో ఇక్కడ యూజర్స్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. బట్ వాట్ అబౌట్ థర్డ్ ఫైల్? సో దిస్ ఇస్ వాట్? ఒక గ్రూప్స్ మీరు తయారు చేశాను. కొత్తగా గ్రూప్స్. అంటే కొత్తగా గ్రూప్ తయారు చేయాలంటే గ్రూప్ యాడ్. న్యూ గ్రూప్ ఇది. గ్రూప్ యాడ్, గ్రూప్ 1 తయారు చేశారనుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్‌లో స్టోర్ అవుతుంది. అది విషయం. సో అంటే దీని అర్థం ఏంటి? గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అయ్యిద్ది. గ్రూప్ ఇన్ఫో యెస్. సార్ ఒక గ్రూపేనా ఆల్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్. ఆల్ ద గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్‌టు దిస్ ఫైల్. దిస్ ఫైల్ విల్ బి అప్డేటెడ్ బై లైనక్స్. లైనక్స్ అప్డేట్ చేస్తూ ఉంటది. మీరు ఎప్పుడైనా సరే ఒక యూజర్‌ని యాడ్ చేసినా ఈ ఫైల్‌లో అప్డేట్ చేసిద్ది. పాస్వర్డ్‌ని యాడ్ చేస్తే ఈ ఫైల్‌లో అప్డేట్ చేసిద్ది. ఆ తర్వాత మనకి ఇదిగో ఒక గ్రూప్ యాడ్ చేస్తే ఈ ఫైల్‌లో యాడ్ చేసిద్ది. ఓకే బాగుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, గ్రూప్ అంటే మనకి మల్టిపుల్ యూజర్స్ ఉంటారు యాక్చువల్‌గా. సో గ్రూప్ అంటే మనకి మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. మల్టిపుల్ యూజర్స్ అంటే ఎట్లా? సపోజ్ ఇప్పుడు ఒక సైడ్‌లో యూజర్ యాడ్ ఓకే. KK1 తయారు చేశా. ఓకే గుడ్. మరి ఇంకొక యూజర్‌ని తయారు చేశా. యూజర్ యాడ్ యెస్ లక్ష్మి. యూజర్ యాడ్ సంథింగ్ రామన్. యూజర్ యాడ్ సంథింగ్ ప్రీతి. ఇట్లా చేసామనుకోండి. 4 యూజర్స్ ఉన్నారు అనుకోండి. సో ఎప్పుడైతే ఇలాగ 4 యూజర్స్ ఉన్నారో ఆ! ఇప్పుడు మనం ఏం చేస్తాం? యూజర్ నంబర్ 1, యూజర్ నంబర్ 2, యూజర్ నంబర్ 3, యూజర్ నంబర్ 4. 4 యూజర్స్ ఉన్నారనుకోండి. 4 యూజర్స్. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. 4 యూజర్స్ ఆర్ అవైలబుల్. నో క్వెషన్ ఏంటంటే ఇక్కడ యూజర్స్ ఇక్కడ తయారు చేస్తాం. గ్రూప్స్ ఇక్కడ తయారు చేస్తాం అనుకోండి. గ్రూప్స్ అంటే ఏ గ్రూపు తయారు చేయాలంటే గ్రూప్ తయారు చేస్తాం. ఓకే గుడ్. మరి ఈ గ్రూప్ యాడ్ గ్రూప్ 1. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ గ్రూప్‌లోకి సభ్యులందరిని అటాచ్ చేస్తాం. అంటే అటాచ్ మీన్స్ వాట్? యాడింగ్ ఆల్ థీస్ మెంబర్స్ ఇంటూ థిస్ పర్టిక్యులర్ గ్రూప్. అప్పుడు ఏ గ్రూపు? గ్రూప్ 1. యెస్. గ్రూప్ 1 వచ్చేసింది. ఇది గ్రూప్ 1. ఆ గ్రూప్‌లోకి వీళ్ళందరూ వచ్చేసారు అనుకోండి. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అంటే దట్ మీన్స్ వాట్? KK1 వచ్చాడు. ఫస్ట్ యూజర్, సెకండ్ యూజర్, థర్డ్ యూజర్, 4 యూజర్స్ వచ్చారు. అంటే ఇప్పుడు గ్రూప్‌లో నలుగురు యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ! ఈ గ్రూప్‌కి ఒక పర్మిషన్స్ ఇస్తా. RWX అనే పర్మిషన్. లేదు ఈ గ్రూప్‌కి నేను కొన్ని కమాండ్స్ కూడా ఇవ్వచ్చు. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరూ యూజర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరూ యూజర్ మోడ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులందరూ యూజర్‌ని డిలీట్ కూడా చేసుకోవచ్చు అని ఇచ్చాననుకోండి. లెట్స్ సే ఇట్లాగిచ్చాను. పర్మిషన్స్ ఇచ్చా. అప్పుడు ఏమవుతది? ఆ గ్రూప్‌కి ఏదైతే నువ్వు పర్మిషన్స్ ఇచ్చావో యెస్. ఇక్కడ దానికి అనుకూలంగా ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఎవరైతే KK1 లేతే ఇంకోటో 1, 2, 3, 4 యూజర్స్ వాళ్ళందరికీ
ఇదిగో ఈ కమాండ్స్ వర్క్ అవుతాయి. ఇందువల్ల గ్రూప్కి ఇచ్చాం కదా, గ్రూప్కి ఇచ్చాం కాబట్టి గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికి అలా వర్కౌట్ అవుతాయి. ఓకే, మరి గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయాలంటే మనకి ఏం కమాండ్ వాడతాం? gpostwd. gpostwd ఉపయోగించి ఎం రాసి మెంబర్స్ రాస్తాం. 1 2 3 4 మెంబర్స్. ఏ గ్రూప్లోకి? గ్రూప్ 1లోకి. బాగుంది, gpostwd. అయితే బాగానే ఉంది. ఈ 4 మెంబర్స్ ఉన్నారు. దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్ గ్రూప్. గ్రూప్ 1 అనేది మన ప్రాజెక్ట్ గ్రూప్. మన ప్రాజెక్ట్‌లో 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లమ్. బట్ అగైన్ ఈరోజు మళ్ళీ ఒక 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు కొత్తగా. న్యూ మెంబర్స్. 2 మెంబర్స్ జాయిన్ అనుకోండి. లెట్స్ సే అస్యూమ్ థట్ 2 మెంబర్స్ జాయిన్డ్ జస్ట్ నౌ యాస్ జాయిన్డ్. ఓకే, బట్ వీళ్ళు కూడా ఏమంటున్నారు? హే బాబు ప్లీజ్ యాడ్ ఇంటు దిస్ గ్రూప్ అన్నారు. అంటే ఈ గ్రూప్‌లోకి యాడ్ చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా అన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు యాక్చువల్‌గా మళ్ళీ అగైన్ రూట్ యూజర్. అంతే కదా! మీ చేతిలో ఏం లేదు. యెస్, యూ ఆర్ ఎ నార్మల్ యూజర్స్. గ్రూప్‌లో ఉన్న సభ్యుల్ని యాడ్ చేయడానికి మీ చేత కాదు. అప్పుడు మీరేం చేస్తారు? గో టు రూట్. అప్పుడు రూట్ యూజర్‌కి చెప్తారు. రూట్ యూజర్, రూట్ యూజర్ ఆ గ్రూప్ 1 ఉంది కదా! ఆ గ్రూప్ 1లోకి ఇద్దరిని యాడ్ చేయి. అప్పుడు ఇద్దరంటే ఎవరు? ఇక్కడ ఏమో ఇద్దరు. లెట్స్ సే కేకే 5, కేకే 6 అనేవాళ్ళు ఇద్దరు. కేకే యూజర్ 5, కేకే యూజర్ 6 అనే ఇద్దరు అనుకోండి. సరే, ఇప్పుడు యూజర్స్‌ని గ్రూప్‌లోకి యాడ్ చేయాలంటే ఇది వాడాలి. gpostwd -m కేకే5, కేకే6 ఎవరికి? గ్రూప్ 1లోకి యాడ్ చేశాం. ఎక్సలెంట్. బాగుంది. ఇది మళ్ళీ అయిపోయింది. ఓకే, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇంకో 2 మెంబర్స్ వచ్చారు. అంటే ఇప్పటికి ఎంతమంది? 6 మెంబర్స్ అయ్యారు. అగైన్ నా 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 టీమ్‌కి మళ్ళీ ఇంకో 2 మెంబర్స్ కావాలి. కాబట్టి నేనేం చేశా? ఐ హావ్ టేకెన్ అగైన్ 2 మెంబర్స్. ఎప్పుడైతే 2 మెంబర్స్ తీసుకున్నామో వాళ్ళకి యాక్సెస్ కావాలి కదా! అప్పుడు ఏం కావాలి? అప్పుడు వాళ్ళని గ్రూప్‌లో జాయిన్ చేయాలి. వాళ్ళని గ్రూప్‌లో జాయిన్ అంటే అగైన్ రూట్ యూజర్. రూట్ యూజర్ ప్లీజ్ యాడ్. మళ్ళీ అగైన్ gpostwd. ఇలా జరుగుతా ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది రూట్ యూజర్‌కి. లైనెక్స్‌ని అడిగాడు. అమ్మా లైనెక్స్, వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? వచ్చిన ప్రతివాడు నన్నే అడుగుతున్నాడు గ్రూప్‌లో జాయిన్ చేయొచ్చమని. మరి ఎట్లాగా? దీనికి వేరే ఆల్టర్‌నేటివ్ విధానం లేదా? ఎందుకంటే గ్రూప్‌లో ఆల్రెడీ 6, 7 మెంబర్స్ ఉన్నారు. నేనేమో ఇక్కడున్నాను. మరి ఆ గ్రూప్‌లో ఉన్న వ్యక్తికే ఏదన్నా పర్మిషన్స్ ఇచ్చి లేదా వాడిని అడ్మిన్‌గా చేస్తే బెస్ట్ గదా! అని లైనెక్స్ తోటి మాట్లాడాడు రూట్ యూజర్. ఎప్పుడైతే లైనెక్స్ తోటి రూట్ యూజర్ మాట్లాడాడో లైనెక్స్‌కి అర్థమైపోయింది. ఏమని? "ఏ బాబు అట్లాంటి అవకాశం, ఫెసిలిటీ ఉన్నది మన దగ్గర. నీకు తెలీదా ఏంది?" అని చెప్పింది. ఏంటమ్మా ఫెసిలిటీ? ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఒక గ్రూప్ ఉందనుకో. ఓకే, గ్రూప్ 1 దాని పేరు. దాంట్లో సభ్యులున్నారనుకో. అంటే ఒక కేకే1 ఉన్నాడు. సో, రామ్ ఉన్నాడు. సమ్ లక్ష్మి ఉంది. సమ్ ప్రీతి ఇట్లా ఉన్నారు గదా! ఓకే, ఉన్నారు. నువ్వేం చేస్తావంటే ఈ గ్రూప్‌లో ఇంతమంది ఉన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నలుగురున్నారు గదా! ఈ నలుగురిలో ఎక్స్‌పర్ట్‌కి గ్రూప్ అడ్మిన్ ఇచ్చేసేయి అన్నాడు. కేకే1కి ఇస్తావా? రామ్‌కి ఇస్తావా? లక్ష్మికి ఇస్తావా? ప్రీతి నీ ఇష్టం, ఎవరో ఒకళ్ళకిచ్చేయి. నీకెవరైతే సెట్ అవుతారో, ఎవరైతే సూట్ అవుతారో, ఎవరైతే ఈజీగా గ్రాస్ప్ చేయగలరో వాళ్ళకిచ్చేసేయి గ్రూప్ అడ్మిన్‌గా. వాట్ ఈస్ దిస్? గ్రూప్ అడ్మిన్. వాళ్ళకియమన్నాడు గ్రూప్ అడ్మిన్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? గ్రూప్ అడ్మిన్‌గా ఇస్తే నెక్స్ట్ టైమ్ నుంచి ఎవరినైనా సరే ఈ గ్రూప్‌లో యాడ్ చేయాలంటే వాడే చేసుకుంటాడు. నీకు సంబంధం లే. దే కెన్. మళ్ళీ ఇంకోళ్ళొస్తే అతనే చేసుకుంటాడు. దే కెన్. దట్ మీన్స్ వాట్? గ్రూప్ అడ్మిన్ కెన్ యాడ్ మెంబర్స్ ఇంటూ దిస్ గ్రూప్ అని చెప్పాల. గ్రూప్ అడ్మిన్ కెన్ యాడ్ దిస్ మెంబర్స్ ఇంటూ దిస్ గ్రూప్ అండ్ గ్రూప్ అడ్మిన్ కెన్ ఆల్సో డిలీట్ ద మెంబర్స్ ఇంటూ దిస్ గ్రూప్. అంటే గ్రూప్ అడ్మిన్ అనే ప్రివిలేజెస్ మనం తీసుకుంటే మనం గ్రూప్‌లోకి మెంబర్స్‌ని యాడ్ చేయగలం. గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌ని డిలీట్ చేయగలం. దట్ మీన్స్ వాట్? యాడింగ్ మెంబర్స్ అండ్ డిలీటింగ్ ద మెంబర్స్. యెస్ ఆర్ నో? ఇట్స్ లైక్ ఎ వాట్సాప్ గ్రూప్. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్‌లో మెంబర్స్‌ని యాడ్ చేస్తున్నారు. మెంబర్స్ డిలీట్ చేస్తున్నారు. యెస్ ఆర్ నో? అవునా కాదా? అవునా? Yes, గ్రూప్ sir. అడ్మిన్. యెస్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా గ్రూప్‌లో ఉన్న సభ్యులు కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తిని నేను గ్రూప్ అడ్మిన్‌గా యెస్ చేసేసి ఆ గ్రూప్ అడ్మిన్ చేత ఈ యాక్టివిటీ అంతా చేపిస్తా. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో టు రూట్ యూజర్. జస్ట్ ఐ గో టు గ్రూప్ అడ్మిన్. దే కెన్ డూ ఎనీథింగ్.
అంతే. మొత్తం చేస్తారు. సో, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గ్రూప్ అడ్మిన్ అనేది ఉండాలి. ఎవరికి? గ్రూప్‌కి. సో థట్ వి కెన్ యాడ్ మెంబర్స్. వి కెన్ యాడ్ మెంబర్స్. వి కెన్ డిలీట్ ద మెంబర్స్ ఆల్సో ఫ్రమ్ ద గ్రూప్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఈ కాన్సెప్ట్ ఏంది? గ్రూప్ అడ్మిన్ కాన్సెప్ట్. గ్రూప్ అడ్మిన్ కాన్సెప్ట్. సో, గ్రూప్ అడ్మిన్ కెన్ యాడ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్. మెంబర్స్ అంటే అర్థం కాలేదు సార్ అంటే యూజర్స్ అనుకోండి. మీకు అర్థం కాదు యూజర్స్, మెంబర్స్ ఎవరైనా ఒకటి. యూజర్స్ ఇంటూ గ్రూప్. ఓకే. సో, గ్రూప్ అడ్మిన్ యాడ్ యూజర్స్ అండ్ గ్రూప్ అడ్మిన్ కెన్ డిలీట్ యూజర్స్ ఫ్రమ్ ద గ్రూప్ అన్నమాట. గ్రూప్ అడ్మిన్ కెన్ డిలీట్ ద యూజర్స్ ఫ్రమ్ ద గ్రూప్. యాడ్ ద మెంబర్స్ ఇన్ ద గ్రూప్. ఓకే, బాగుంది. సరే, అసలు గ్రూప్ అడ్మిన్ చేయాలంటే గ్రూప్ అడ్మిన్ ఇవన్నీ చేస్తాడు కరెక్టే. అసలు ఒక గ్రూప్‌లో ఒక వ్యక్తిని అడ్మిన్‌గా చేయాలంటే హౌ టు క్రియేట్ ఎ గ్రూప్ అడ్మిన్? హౌ టు provide a group admin privileges to the user? What is this? How to provide group admin permission అనుకోండి, మీకు అర్థం. గ్రూప్ అడ్మిన్ పర్మిషన్ టు ద యూజర్, టు ద పర్టికులర్ యూజర్, టు ద స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ యూజర్. అదనమాట పర్టికులర్ యూజర్. అర్థమైందా? హౌ టు ప్రొవైడ్ గ్రూప్ అడ్మిన్ పర్మిషన్ టు ద పర్టికులర్ యూజర్. కొంతమంది ఏం చేస్తారు? హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్. హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్. గ్రూప్ అడ్మిన్ ఎలా తయారు చేస్తారు? ఇట్లా అలా అడిగినా ఒకటే, ఇది ఎలా అడిగినా హౌ టు క్రియేట్ గ్రూప్ అడ్మిన్. ఇది యాక్చువల్. మరి గ్రూప్ అడ్మిన్ గా చేయడానికి ఎలా అనే దానికి ఆన్సర్ ఏంటంటే సింపుల్ గా కమాండ్ వచ్చేసి కమాండ్ సేమ్ కమాండ్ ఏది gpastwd కమాండే వాడతాం. అయితే దీనికి ఒక ఆప్షన్ ఉపయోగించాలి. ఆప్షన్ ఏం ఉపయోగిస్తానంటే ఇక్కడ చూడండి, gpastwd రాసి ఆప్షన్ ఏంటంటే ఏ అంటే ఏంది? క్యాపిటల్ ఏ అంటే ఆప్షన్. సో దీన్ని ఆప్షన్ అనే బదులుగా మనం ఇంకో భాషలో ఏమంటాం? ఫ్లాగ్ అని కూడా అంటాం. ఫ్లాగ్ అన్న ఆప్షన్ అన్న ఒకటే. సో హౌ టు ప్రొవైడ్ ఏ గ్రూప్ అడ్మిన్ పర్మిషన్ ఆర్ హౌ టు క్రియేట్ ఎ గ్రూప్ అడ్మిన్ అంటే కమాండ్ ఏమో gpastwd, ఆప్షన్ ఏమో ఆప్షన్ మనం ఇంకో భాషలో ఫ్లాగ్ అంటాం. దట్స్ ఇట్. సో అప్పుడు మనం ఏం చేస్తాం? బై యూజింగ్ gpastwd కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ capital A. With the help of capital A, we create a group admin. మనం గ్రూప్ అడ్మిన్ తయారు చేయగలం. ఇది స్టోరీ. gpastwd ఆప్షన్ ఫ్లాగ్ ఏదైనా ఓకే, ఆప్షన్ ఏ ఉపయోగించి దాన్ని ఎలా రాస్తారు? gpastwd. ఓకే. సో మీ గ్రూప్ లో మెంబర్ ఎవరో ఆ వ్యక్తిని రాయండి, KK1. ఓకే. తర్వాత మీ గ్రూప్ పేరు ఏదో రాయండి. అంతేనా? అంతే సింపుల్. అంతే. అంటే ఏ అనేది ఏంది? అడ్మిన్. వీఆర్ ప్రొవైడింగ్ అడ్మిన్ లెవెల్ పర్మిషన్ టు దిస్ KK1 పీపుల్, KK1 యూజర్. ఓకే. ఎక్కడ? ఏ గ్రూప్ మీద? గ్రూప్ 1 మీద. అంటే గ్రూప్ 1 లో KK1 అనేవాడు ఇప్పటి నుంచి అడ్మిన్ గా వ్యవహరిస్తాడు. నౌ ఆన్వర్డ్స్ ఈజ్ ఏ గ్రూప్ అడ్మిన్. హౌ షుడ్ ఐ నో దిస్ గ్రూప్ అడ్మిన్? ఇది ఎవరు అసలు? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక గ్రూప్ చూసాం. సపోజ్ లెట్స్ సే సపోజ్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తున్న వెంటనే దాంట్లో గ్రూప్ అడ్మిన్ ఎవరో కనిపిస్తారా లేదా? ఎస్ ఆర్ నో? కనిపిస్తారా? వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో ఎవడు గ్రూప్ అడ్మిన్ గా ఉన్నాడో కనపడిద్దా లేదా? అవునా కాదా? కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏంది? మరి ఇక్కడ లైనెక్స్ ఇది లైనెక్స్ లో మనం ఏం చేస్తున్నాం? ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం. ఓకే. గ్రూప్ 1
లైనక్స్ లో మనం ఏంది ఒక యూజర్స్ ని తయారు చేస్తున్నాం. యూజర్స్ అంటే కేకే1 అని, కేకే2 అని అట్లా. మరి గ్రూప్ అనేది గ్రూప్ 1, యూజర్స్ అనేవాళ్ళు కేకే1, కేకే2. మళ్ళీ ఏం చేస్తున్నాం? యూజర్స్ ని గ్రూప్ లో యాడ్ చేస్తున్నాం. అంటే కేకే1 అనేవాడిని, కేకే2 అనేవాడిని వీళ్ళిద్దరిని దీంట్లో యాడ్ చేశాం గ్రూప్ 1కి. బానే ఉంది. కానీ ఇంకొక ఇద్దరు వచ్చారు. రామ్, లక్ష్మి, ప్రీతి ఇట్లా ముగ్గురొచ్చారు. మళ్ళీ వాళ్ళని గూడా యాడ్ చేశా. ఏమని? లక్ష్మి, రామ్ అండ్ ప్రీతి ఇట్లా యాడ్ చేశా. ఒక 3 మెంబర్స్ మళ్ళీ. టోటల్ ఎంతమంది అయ్యారు ఫ్రెండ్స్ ఈ గ్రూప్ 1లో? 7 యూజర్స్ అయ్యారు. అవునా? సారీ 5 యూజర్స్. సారీ 5 యూజర్స్ అయ్యారు. ఓకే. 5 ఉన్నారు. మరి 5 యూజర్స్ ఉన్నారు కరెక్టే. 5 యూజర్స్‌లో ఒక వ్యక్తిని నేను గ్రూప్ అడ్మిన్‌గా చేస్తా. ఎవరిని? కేకే1ని. కేకే1 అంటే ఏంది ఇప్పుడు మన కేకే1 అంటే జీ పాస్‌డబ్ల్యూడీ రాసి -a రాసి హైఫన్ ఏ తర్వాత ఎవరి నుంచి చేయాలా? కేకే1. కేకే1 ఏ గ్రూప్‌లో వీడు? గ్రూప్ గ్రూప్ 1 ఇదిగో 1 ఇది 1 సరిపోయింది. ఇది స్టోరీ. అంటే దీన్ని బట్టి స్టేట్‌మెంట్ బట్టి మీకేమర్థమైద్ది అంటే జీపాస్‌డబ్ల్యూడీ అనే కమాండు, ఏ అనేది ఫ్లాగ్, కేకే1 అనేది యూజర్ నేమ్, గ్రూప్ 1 అనేది గ్రూప్ నేమ్. ఈ విధంగా మనం యాడ్ చేస్తున్నాం దీంట్లో ఇట్లా. ఆ! అంటే దాని అర్థం ఏంది? ఈ వ్యక్తిని గ్రూప్ అడ్మిన్‌గా చేస్తున్నా. ఓకే. తర్వాత ఇది ఇచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయింది. సేవ్ చేసేసి అయిపోయింది అనుకోండి. సరే చేసిన తర్వాత ఇదంతా జరిగిపోయింది. బట్ వేర్ షుడ్ ఐ గెట్ దిస్ గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్? అది ఇక్కడ పాయింట్. అసలు గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటది ఇప్పుడు? ఇప్పుడు నాకసలు గ్రూప్‌లో ఎంతమంది అడ్మిన్స్ ఉన్నారో తెలీదు నాకు. సో, హౌ షుడ్ ఐ గెట్ దిస్ గ్రూప్ డీటెయిల్స్? గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్. అసల గ్రూప్‌లో గ్రూప్ అడ్మిన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. సో, తెలుసుకోవాలంటే మనకి లైనక్స్ ఏం చేసిందంటే ఎప్పుడైనా సరే ఇదిగో చూడు. ఎప్పుడైనా సరే ఆహ్, ఒక వ్యక్తిని అంటే కేకే1 అనే వ్యక్తి యూజర్ ఓకే. గ్రూప్ 1 అనేది గ్రూప్ నేమ్. ఈడేమో యూజర్ నేమ్, ఇదేమో గ్రూప్ నేమ్. ఓకే. బాగుంది. ఇప్పుడు కేకే1ని ఈ గ్రూప్‌లో జాయిన్ చేస్తా. అంటే ఎట్లాగా? జీపాస్‌డబ్ల్యూడీ -a హ్మ్. కేకే1 గ్రూప్ 1 ఇచ్చా. ఓకే. ఎప్పుడైతే ఇలాగ నేనిచ్చానో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటది గదా! ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్‌లోకి స్టోర్ అయిద్ది. ఆ ఫైలే గ్రూప్ అనే ఫైల్. ఆ గ్రూప్ అనే ఫైల్‌లో స్టోర్ అయిద్ది. ఇలా ఇన్ఫర్మేషన్ ఏమని? గ్రూప్ 1 అనేది కేకే1 అనేవాడు మెంబర్స్ అని ఇక్కడ ఉంటది అంతే. కేకే1 కనపడతాడు. గ్రూప్ 1 కనపడుద్ది ఇక్కడ. ఓకే. బాగుంది. అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏందంటే గ్రూప్ సభ్యులు అక్కడ కనపడ్డారు. గ్రూప్ అడ్మిన్స్ ఎవరో నాకు తెలీదు గదా! అందుకోసం అంటే గ్రూప్ అడ్మిన్ అంటే ఎట్లా ఇవ్వాలా తెలుసు నీకు. జీపాస్‌డబ్ల్యూ రాసి, -a రాసి, కేకే1 రాసి, గ్రూప్ 1 అని రాస్తే గ్రూప్ అడ్మిన్ అవుతాడు. కానీ గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ లేవే. ఇక్కడ ఓన్లీ గ్రూప్ డీటెయిల్సే ఉన్నాయి. గ్రూప్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఉంది. కానీ ఆ మెంబర్స్‌లో ఎవడు గ్రూప్ అడ్మినో తెలీదు. అంటే ఇప్పుడు లైనక్స్ సెపరేట్‌గా దాని కోసం ఒక ఫైల్ మెయింటైన్ చేసిద్దనమాట. అంటే ఈ గ్రూప్ ఫైల్ గాకుండా సెపరేట్ ఫైల్ ఉంది. ఆ ఫైల్ పేరే జీ షాడో. షాడో. జీ షాడో అనేది ఏందో ఒక ఫైల్ నేమ్. దాంట్లో ఏముంటది? అందరి గ్రూప్ అడ్మిన్స్ డీటెయిల్స్ ఉంటాయి. నీకు ఈ గ్రూప్ 1కి ఎంతమంది అడ్మిన్స్ ఉన్నారో ఆల్ ద గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ జీ షాడో ఫైల్. జీ షాడో ఈస్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్. అక్కడుంటదనమాట. సో, అక్కడ గ్రూప్ అనేదే ఒక ఫైలు. ఇక్కడ జీ షాడో అనేది ఒక ఫైలు. గ్రూప్ అనే ఫైల్‌లో గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఉంటది. జీ షాడో అనే ఫైల్‌లో గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్. ఇదిగో పలానా వాడు గ్రూప్ అడ్మిన్. ఇదిగో పలానా వాడు ఇది అని అట్లా. యెస్ ఫ్రెండ్స్ క్లారిటీ వచ్చిందా? గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? జీ షాడో. గ్రూప్ అడ్మిన్‌గా ఇవ్వాలంటే జీపాస్‌డబ్ల్యూడీ హియే టేక్. యెస్ అర్థమవుతుందా? ఎస్ సార్. సార్ Yes, sir. ఓకే. నిద్ర రావట్లేదు గదా! ఓకే. సరే. ఇప్పుడు దీన్ని మనం యాక్టివిటీ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు. సరే. ఇప్పుడు సపోజ్
మనం AWS లోకి వెళ్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, ఒక సర్వర్ని క్రియేషన్ చేద్దాం. కొంతమంది యూజర్స్ని క్రియేట్ చేద్దాం. ఒక గ్రూప్ని తయారు చేద్దాం. ఆ గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేద్దాం. ఆ మెంబర్స్లో ఒక వ్యక్తికి గ్రూప్ అడ్మిన్ ఇద్దాం. ఇట్లా బట్టి EC2 -user క్లియర్. ఓకే, sudo -i ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలా? హై లెవెల్ స్టెప్స్ ఏంటి? ఎవరు చెప్తారు? సో మన సినారియో ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ అవర్ సినారియో? ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ అవర్ ఫస్ట్ యూజర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలా? స్టెప్ 1లో క్రియేట్ యూజర్స్. ఓకే, అయిపోయింది. తర్వాత ఏంటి? స్టెప్ 2 స్టెప్ టు క్రియేట్ యూజర్స్, సారీ గ్రూప్. పాస్వర్డ్. పాస్వర్డ్స్. తర్వాత ఏం చేయాలా? పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? స్టెప్ 3 అప్రూవల్ ఫ్రమ్ LAN. Approval from SSH config. ప్రొవైడ్ SSH. అండ్ అప్రూవల్ ప్రొవైడ్ చేయాలి. స్టెప్ 4లో ఏం చేయాలా? రీస్టార్ట్ ది సర్వీస్. స్టెప్ 5లో ఏం చేయాలా? సో ఇది యాక్చువల్గా ఇది ఇచ్చే బదులుగా ఇక్కడ మీరు చెప్పండి, దాని తర్వాత రాద్దాం. ఎస్, ఇప్పుడు చెప్పండి మీరు. ఎస్, స్టెప్ 3లో ఏం చేయాలా? యూజర్స్ని తయారు చేసాం, పాస్వర్డ్ తయారు చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రియేట్ గ్రూప్. స్టెప్ 4లో ఏం చేయాలా? యాడ్ యూజర్స్ టు గ్రూప్. అదేండి, యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. స్టెప్ 5లో ఏం చేయాలా? యూజర్స్ యాడ్ చేసిన తర్వాత మేక్ ఏ గ్రూప్ అడ్మిన్ ఆర్ క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్. అంతేనా? స్టెప్ 6 ఇది యాక్చువల్గా ఇది చెప్పాలంటే పార్ట్ 1. ఇది చేసిన తర్వాత పార్ట్ 2లో మనం ఏం చేయాలంటే అప్రూవల్ ఇవ్వాలన్నమాట లాగిన్ అవడానికి. సో ప్రొవైడ్ అన్ అప్రూవల్ టు లాగిన్ ద యూజర్స్. స్టెప్ 6లో మనం ఏం చేస్తామంటే ప్రొవైడ్ అప్రూవల్ టు లాగిన్ యూజర్స్.
టు లాగిన్ యూజర్స్. ఓకే, స్టెప్ 7 లో ఏం చేయాలా? రిస్టార్ట్ ద సర్వీస్. రిస్టార్ట్ ద సర్వీస్ అంతే. సో పార్ట్ 3 లో ఏం చేయాలో చెప్పండి మీరే. చేసాం, అంతా చేసాం. పార్ట్ 3 లో ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ చేసేసాం. తర్వాత ఏంది? పార్ట్ 3 లో ఏం చేయాలా? వాట్ నెక్స్ట్? పార్ట్ 3 లో ఏం చేయాలా చెప్తారు? ఎవరు చెప్తారు? ఎస్, చెక్ sudo చేయాలి. access. సూడో యాక్సెస్ కాదు, చెక్ చేయాలా. సూడో యాక్సెస్ ఎక్కడ Yeah. కనపడింది? అక్కడ ఏమన్నా సూడో No. యూజర్ ఎక్కడ కనపడిందా? సూడోవర్స్ ఫైల్ ఏమైనా కనపడిందా? అందుకే స్టెప్స్ రాసింది. No. Okay. కనపడిందా? మనం ఏమన్నాం ఇక్కడ? యూజర్స్ ని తయారు చేసాం. తర్వాత ఏం చేసాం? పాస్వర్డ్ ఇచ్చాం. తర్వాత ఏం చేసాం? గ్రూప్ తయారు చేసాం. తర్వాత ఏం చేసాం? యూజర్స్ ని గ్రూప్ లో యాడ్ చేసాం. తర్వాత ఏం చేసాం? ఒక మెంబర్ ని గ్రూప్ అడ్మిన్ గా Group admin చేసాం. గా Group admin. అంటే తర్వాత ఏం చేసాం? అంటే ఆ మెంబర్స్ ఎవరైతే మీరు తయారు చేశారో వాళ్ళు లాగిన్ అవ్వడానికి అప్రూవల్ ఇచ్చాం. అంటే అదే Okay. ఏంది? ఎస్హెచ్ ఫైల్ అదేనా? విఐఎం Yes. ఎస్హెచ్డి అంతే, సింపుల్ SSD అయిపోయింది. config. రీసెట్ ద పాస్వర్డ్ అంటే ఏంది? డైరెక్ట్ గా సర్వీస్ ఎస్హెచ్డి రీస్టార్ట్. ఇది సర్వీస్. Restart. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? అది నేను అడుగు. పార్ట్ 3 లో ఏం రాయాలా? నేను ఇచ్చింది ఏంది చూడండి ఇక్కడ. పార్ట్ 1 లో ఏమి ఇచ్చాం? పార్ట్ 1 లో యూజర్స్ కి ఏమి ఇచ్చాం? గ్రూప్ అడ్మిన్ ఇచ్చాం కదా. Group admin. Yeah. మరి ఇప్పుడు ఆ గ్రూప్ అడ్మిన్ కి ఇచ్చాం కదా ఒక యూజర్ కి. ఆ ఇచ్చిన యూజర్ కి గ్రూప్ అడ్మిన్ పనిచేస్తా లేదు Create. చెక్ చేయాలా లేదా? Yes, sir. అవునా? Yes, sir. గ్రూప్ అడ్మిన్గా అతనికి ఇచ్చాను. మరి ఆ గ్రూప్ అడ్మిన్ గా అతను లాగిన్ అయిన తర్వాత ఆ గ్రూప్ లో కొంతమందిని యాడ్ చేయొచ్చు, కొంతమందిని డిలీట్ చేయొచ్చు. అదే కదా గ్రూప్ అడ్మిన్ అంటే. మరి ఇప్పుడు Yes. నేను స్టెప్ పార్ట్ 3 లో ఏం రాయాలా? ఎస్, పార్ట్ 3 లో ఏం రాయాలా? Mm, చెక్ సపోజ్ చేసుకోవాలా? KK1 కి ఇస్తే లాగిన్ యాజ్ KK1 గా చెక్ చేయాలా అంటున్నా నేను. గ్రూప్ అడ్మిన్ ప్రివిలేజెస్ చెక్ చేయాలా అంటే నీకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నీకు ఇచ్చాను. నువ్వేం చేస్తావు? చెక్ చేస్తావు. ఎట్లాగా? ఒక వ్యక్తిని యాడ్ చేయటం ద్వారాగా. ఇంకొకటి ఏం చేస్తావు? డిలీట్ చేస్తావు. ఒక వ్యక్తిని డిలీట్ చేయటం ద్వారాగా. ఇది చెకింగ్ అనొచ్చా కాదా? yes, sir. మరి అదే ఇక్కడ చేయాల్సింది. ఎక్కడ చేయాలి అది? పార్ట్ 3 లో చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరికైతే నేను గ్రూప్ అడ్మిన్ ఇచ్చానో వాడు లాగిన్ అవ్వాలి ఇక్కడ. లాగిన్ అయ్యి తనకి గ్రూప్ అడ్మిన్ గా అవన్నీ వస్తున్నాయా లేవో చెక్ చేసుకోవాలి వాడు. ఎక్కడ? టెర్మినల్‌లో లాగిన్ అవ్వాలా. అర్థమైందా? మరి పార్ట్ Yeah. 3 లో ఏం చేయాలా మనం? క్రియేట్ యూజర్స్ అన్నాం కదా. ఫస్ట్ క్రియేట్ అయిన యూజర్స్ లో ఒక లాగిన్ అవ్వాలి సార్. క్రియేట్ యూజర్స్ అన్నాం కదా. క్రియేట్ యూజర్ అంటే KK1 అనుకో, KK2 ఇద్దరు ఉన్నారు. లాగిన్ యాజ్ KK1 గా. క్రియేట్ గ్రూప్ అడ్మిన్ అంటే ఒక వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ గా చేస్తారు. gpaswd -a KK1 గ్రూప్ 1. ఇది క్రియేట్ గ్రూప్ అంటే గ్రూప్ యాడ్ గ్రూప్ 1. సారీ, ఇక్కడ కాదు, ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇది క్రియేట్ గ్రూప్. ప్రీతి నిద్రపోతున్నావు ఏంది? ఏం చెప్పలేకపోతున్నావు ఆన్సర్లు? ఎస్ No, sir. No, sir. లక్ష్మి, నిద్రపోవట్లేదు. అర్థమవుతుందా లేదా? మరేంది పార్ట్ 3 చెప్పలేకపోయారు మీ ఇద్దరు? ఎస్ రామకృష్ణ, అర్థమవుతుందా? Yes, sir. పార్ట్ 3 చెప్పలేకపోతున్నారు ఏంది మరి మీరు? పార్ట్ 1 మీకు వచ్చిందా లేదా? అది నాకు చెప్పండి. పార్ట్ 1 లో ఏం చేసాం? వచ్చింది సార్. యూజర్స్ User తయారు create చేసాం. చేసాం, పాస్వర్డ్ ఇచ్చాము, గ్రూప్ ఇక్కడ క్రియేట్ చేసాం. పాస్వర్డ్ ఇచ్చాం. తర్వాత ఏంది? మళ్ళీ గ్రూప్ తయారు చేసాం. మళ్ళీ యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. గ్రూప్ లోకి యూజర్స్ యాడ్ చేయండి. ఎట్లా చేయాలా? gpaswd -m సో KK1 KK2 గ్రూప్ 1 అంతేనా? అంటే ఇక్కడ తెలియంది ఏం లేదు కదా. మరి ఇది ఇచ్చిన తర్వాత నేను ఏమంటానంటే ఒక వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ గా చేసిన తర్వాత అతను మళ్ళీ తన లాగిన్ అయ్యి ఆ గ్రూప్ మీద ఆపరేషన్ చేయడానికి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి కదా అంటున్నా నేను. Yes, sir. అది ఎక్కడ చేయాలా? ఇక్కడ పార్ట్ 3 లో. పార్ట్ 3 అంటే ఏంది? ఎవరైతే గ్రూప్ అడ్మిన్ KK1 ఉన్నాడో వాడు లాగిన్ అవుతాడు.
లాగిన్ అయ్యి ఆ గ్రూప్ కి సంబంధించిన ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి చేసుకోగలడు. అంటే గ్రూప్ అడ్మిన్ ఏం చేసుకోగలడు ఫస్ట్? Yes, He can as a create group admin. users, So now, delete users. సో ఇక్కడ రాసుకో కావాలంటే, ఇక్కడ క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్ ఉంది కదా. సో నౌ KK1 is a group admin. So group admin, as a group admin, can add new members into group 1. Can add new members into group 1 and can delete new members, can delete existing members or delete users from group 1. ఇక్కడ ఏంది కెన్ యాడ్ న్యూ మెంబర్స్ అంటే న్యూ యూజర్స్ అని మీకు అర్థం కాదు రాసుకో. న్యూ యూజర్స్ టు గ్రూప్ 1 అండ్ కెన్ డిలీట్ యూజర్స్ ఫ్రమ్ గ్రూప్ 1. యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఎవరు ఏదగా గ్రూప్ అడ్మిన్ గా ఇస్తే. అందుకే ఇది రాసే నౌ KK1 ఈజ్ ఎ గ్రూప్ అడ్మిన్. యాజ్ ఎ గ్రూప్ అడ్మిన్ కెన్ యాడ్ న్యూ యూజర్స్ ఇన్ టు గ్రూప్ అండ్ కెన్ డిలీట్ అ యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. అంతే. సో ఇది నేను చెకింగ్ చేయాలంటే ఏం చేయాలా? KK1 గా నేను లాగిన్ అవ్వాలి నా టెర్మినల్లో. అప్పుడు నేను ఫోన్ చేస్తా రూట్ యూజర్ గా, KK1 ప్లీజ్ గో దేర్ అండ్ లాగిన్ టు యువర్ మిషన్ అండ్ డూ యువర్ డ్యూటీ బికాస్ ఐ హావ్ గివెన్ గ్రూప్ అడ్మిన్ ప్రివిలేజెస్ టు యూ సో దట్ యూ కెన్ యాడ్ ఎ మెంబర్స్, యూ కెన్ డిలీట్ ఎ మెంబర్స్ వెన్ ఎవర్ యూ రిక్వైర్. అర్థమైందా? చేయొచ్చలేదు. మరి పార్ట్ 3లో ఏం చెప్తారు చెప్పండి మీరు? పార్ట్ 3లో ఏం చేయాలా? As a లాగిన్ యాజ్ group admin, KK1 సార్. అంతే. అదేం చెప్పలేకపోతున్నాను, ఎంతసేపు ఆలోచించాను. లాగిన్ యాజ్ ఎ KK1 యూజర్ అంతే. స్టెప్ 9 ఏం చేస్తారు? చెక్ ద గ్రూప్ అడ్మిన్ ప్రివిలేజెస్. అంతేనా? చెక్ ద ఎస్ సార్. గ్రూప్ అడ్మిన్ పర్మిషన్స్. అంటే అతను యూజర్ group యాడ్ తీసుకుంటాం సార్ అక్కడ మనం. అంతే. అక్కడ యూజర్ యాడ్స్ తీసుకుంటాం, ఒక యూజర్ ని డిలీట్ చేస్తాం. ఎస్ సార్. చేయొచ్చు, యూజర్ ని డిలీట్ చేయొచ్చు, యూజర్ ని యాడ్ చేయొచ్చు. ఓకే. సో యూజర్ ని యాడ్ చేయొచ్చు అంటే ఎట్లాగా మనకి? సో యూజర్ యాడ్. we need to log in as KK1. చూడండి యూజర్ యాడ్ కాదు. హౌ టు యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. యూజర్ యాడ్ కమాండ్ వాడతారా ఏంది దీనికి? ఎస్ వాడతారా? హౌ టు యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్. గ్రూప్ లోకి యూజర్స్ ఎలా యాడ్ చేయాలి? మరి జీపాస్ యూజర్ యాడ్ ఏంది లక్ష్మి? సార్. జీపాస్ డబ్ల్యూడి -m -a తర్వాత నేమ్, user name. KK1 తర్వాత గ్రూప్ 1. సో హౌ టు డిలీట్ యూజర్స్ ఫ్రమ్ గ్రూప్. అసలు ఒక గ్రూప్ నుంచి యూజర్స్ ని ఎలా డిలీట్ చేయాలి అది కూడా నేర్చుకోవాలి. సో దానికి కమాండ్ ఏంది అంటే దానికి కూడా అదే JPass WD. అయితే D means what? delete -r కాదు, D JPass WD -D. అర్థమైందా? KK1 గ్రూప్ 1 డిలీట్ చేయాలంటే. అదే హౌ టు మేక్ ఎన్ అడ్మిన్, హౌ టు మేక్ ఏ గ్రూప్ అడ్మిన్. గ్రూప్ అడ్మిన్ ఎలా తయారు చేస్తారు చెప్పండి? ఎస్, గ్రూప్ అడ్మిన్. హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్ అట్లా రాయాలా? GPass WD. క్యాపిటల్ ఏ హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ అడ్మిన్. అంతే. అప్పుడు ఏం రాస్తారు? GPass WD -a KK1 గ్రూప్ 1. అంటే ఇప్పుడు KK1 ఏమవుతాడు? అడ్మిన్ అవుతాడు ఇక్కడ. ఇట్లా అంటే ఒక వ్యక్తిని యాడ్ చేయాలంటే ఇట్లా, ఒక వ్యక్తిని డిలీట్ చేయాలంటే ఇట్లా, ఒక వ్యక్తికి అడ్మిన్ ఇవ్వాలంటే ఇట్లా. ఇది 3 గుర్తుపెట్టుకోవాలా. అంటే గ్రూప్ లో జరిగే సంగతి ఇదంతా. ఒక గ్రూప్ లో ఒక మెంబర్స్ ని యాడ్ చేయాలంటే A, ఒక గ్రూప్ లో ఒక మెంబర్స్ ని డిలీట్ చేయాలంటే D, ఒక గ్రూప్ లో ఒక మెంబర్స్ కి అడ్మిన్ ఇవ్వాలంటే క్యాపిటల్ A. అర్థమైందా? Yes sir. గ్రూప్ మొత్తాన్ని డిలీట్ చేయాలంటే అది చూడు, ఇక్కడ చూడండి 2 రాస్తా మళ్ళీ నేను ఇక్కడ. మళ్ళీ హౌ టు క్రియేట్ న్యూ గ్రూప్
హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ న్యూగా అయితే మామూలుగా అయితే రాసుకోండి. హౌ టు క్రియేట్ ఏ గ్రూప్. ఓకే, హౌ టు క్రియేట్ ఏ గ్రూప్. ఓకే, ఇక్కడ నేను రాస్తానంటే హౌ టు డిలీట్ ఏ గ్రూప్. ఎలా గ్రూప్ని ఎలా తయారు చేయాలి, గ్రూప్ని ఎలా డిలీట్ చేయాలి, 2 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ 2 క్వశ్చన్స్ కి ఇక్కడ జీ పాస్ట్ ఎవ్రీడే. సారీ హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ ఏంటంటే గ్రూప్ యాడ్, గ్రూప్ 1. ఓకే, ఇప్పుడు గ్రూప్ యాడ్ అంటే గ్రూప్ 1 యాడ్ అయింది. ఇక్కడ అదే గ్రూప్ ని గ్రూప్ టెల్ గ్రూప్ 1. సో ఇక్కడేమో గ్రూప్ ని యాడ్ చేసినట్టు, ఇక్కడ గ్రూప్ ని తీసేసినట్టు. అర్థమైందా? హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ by using group add command. How to delete a group by using group del command. Yes friends, అర్థమవుతుందా? By using group add command. ఇక్కడ ఏంది? By using group del command. So by using group add command, by using group del command. అంటే యాడ్ చేయడానికి ఇదేమో తొలగించడానికి. ఏంది? గ్రూపా వేరేదా? మెంబర్స్ నా? ఎస్, Group. గ్రూప్ నన్ను ఎలా చెప్పగలరు మీరు? పైన రాశాను కదా, హౌ టు Command. కమాండ్ గ్రూప్. కమాండ్ కూడా గ్రూప్. గ్రూప్ ని డిలీట్ చేయాలంటే ఇట్లా, గ్రూప్ ని క్రియేషన్ చేయాలంటే ఇట్లా, ఇక గ్రూప్ లో ఉన్న సభ్యులను ఏదైనా చేయాలంటే ఇట్లా. ఇవి ఒక సభ్యుని యాడ్ చేయాలన్నా, లేదా ఒక సభ్యుడికి ఇదిగో అడ్మిన్ ఇవ్వాలన్నా, లేదా ఒక సభ్యుడిని డిలీట్ చేయాలన్నా, ఇవి యాక్చువల్గా ఈ 3 చేసుకుంటే చాలు. మళ్ళీ ఇది ఒకటి సేమ్, గ్రూప్ యాడ్ గ్రూప్ 1, గ్రూప్ డెల్ గ్రూప్ 1. We create groups, we delete groups. అక్కడేమో we create a groups and we delete a groups. అదే విషయం. ఇక్కడేమో గ్రూప్ డెల్ యాడ్ ఉంది, ఇక్కడేమో గ్రూప్ డెల్ ఉంది. ఎస్ ఫ్రెండ్, క్లారిటీ వచ్చిందా? చేయగలరా యాక్టివిటీ? Yes, sir. సింపుల్. అయితే ఏంటంటే 2-3 సార్లు చేస్తే ఈజీ గుర్తుంటుంది, ఈజీ గుర్తుంది. సో ఇక్కడ లాగిన్ యాజ్ KK1 యూజర్, చెక్ ద గ్రూప్ అడ్మిన్ పర్మిషన్స్. అప్పుడు గ్రూప్ అడ్మిన్ పర్మిషన్ ఏం చెక్ చేయాలా? ఎవరినన్నా గ్రూప్ లో ఒక యూజర్ని యాడ్ చేయటమా, ఎవరినన్నా ఒక వ్యక్తిని గ్రూప్ లో నుంచి తొలగిస్తామా చేస్తే చాలు కదా, అవునా కాదా? Yes, sir. అంతే కదా, సింపుల్ లాజిక్. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టెప్ 1 లో చూద్దాం. స్టెప్ 1 లో ఏముంది? క్రియేట్ యూజర్స్, అవునా? ఓకే, అవును సార్. అక్కడికి వెళ్ళండి. సో యూజర్ యాడ్ KK1, ప్రెస్ ఎంటర్ బటన్. సో యూజర్ యాడ్ KK1, ప్రెస్ ఎంటర్ బటన్. యూజర్ యాడ్ సో రామా, సెంటర్ బటన్. యూజర్ యాడ్ లక్ష్మి, ఎస్ ప్రెసెంట్. యూజర్ యాడ్ ప్రీతి, ఎస్. అంటే మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారు అనేది 4 యూజర్స్ ఉన్నారు. LS-L కొడితే యూజర్స్ కనపడతారా? No, sir. మరి యూజర్స్ కనపాలంటే ఏం చేయాలా? ls-l/home. LS-L No. Slash Users yeah. కదా. User pass WD, sir. Huh? /etc/pass WD. మరి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అదే చెప్పారు ఇంటర్వ్యూలో. హౌ టు చెక్ ద యూజర్స్ అంటే LS-L కొడితే వచ్చింది. అంటే ఏమనుకుంటున్నాడు తెలుసా? LS-L కొడితే Folders. ఫైల్స్ మొత్తం వస్తాయి అనుకుంటున్నారు. ఇంటర్వ్యూలో అలా చెప్పారు. అంటే లైనక్స్ నేర్చుకోకుండా డెవాప్స్ ఇంటర్వ్యూకి వచ్చాడు. డెవాప్స్ ఇంటర్వ్యూకి వచ్చి హౌ టు చెక్ ద యూజర్స్ అంటే ఇది చెప్పాడు. సరే అది కాదు, అసలు ఏదో తీద్దాం అని చెప్పేసి నేనేం అడిగానంటే, వాట్ ఈస్ SSHD కాన్ఫిగరేషన్ ఫైల్ అని అడిగి, అదెందుకు అసలు మీకు SSHD కాన్ఫిగ్ ఫైల్ అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఇక దాని అర్థం ఏంది? యూజర్స్ కి ఏమో LS-L చెప్పాడు, అది SSHD కాన్ఫిగ్ అంటే ఏదో చెప్పాడు. ఇక ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? నథింగ్ ఈస్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ అంతే చెప్పడం. ఓకే, సో సరే, ఇప్పుడు మనం యూజర్స్ ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే గెట్ ENT Past. Pass WD. పాస్ట్. ఎస్, ఎక్సలెంట్. సో హౌ మెనీ యూజర్స్ ఆర్ అవైలబుల్? KK1, రామా, లక్ష్మి, ప్రీతి. ఎస్, 4 యూజర్స్. గుడ్. సో అయిపోయింది. లేదా టెయిల్ కమాండ్ ఉపయోగించి నంబర్ 5 అని చెప్పేసి /etc పాస్ట్ WD, ప్రెస్ ఎంటర్ బటన్. అంటే 5 లైన్సే కనపడతాయి. Past. చూసారా? ఇది గుడ్, ఎక్సలెంట్. సో అయిపోయింది.
నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో మనం పాస్వర్డ్స్ ఇవ్వాలి. అంటే పాస్వర్డ్స్ ఎట్లా ఇస్తాం? పాస్టబిలిటీ Pass WD. 1 2 3 1 2 3. సో ఇలా పాస్టబిలిటీ రామా 1 2 3 గుడ్. ఓకే. ఇప్పుడు మనకి యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, మనకి యూజర్స్ 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. రూట్ యూజర్ ఏం చేశాడు అంటే, రూట్ యూజర్ అనేవాడు KK1 తయారు చేశాడు, రామ తయారు చేశాడు, లక్ష్మి తయారైపోయింది, సో ప్రీతి కూడా తయారైంది. అంటే 4 యూజర్స్ తయారయ్యారు. చేసిన తర్వాత ఈ 4 యూజర్స్ లో ఆ రూట్ యూజర్ మళ్ళీ ఏం చేశాడంటే, అదే రూట్ యూజరు గ్రూప్ 1 తయారు చేశాడు. అదే రూట్ యూజర్ మళ్ళీ అదే రూట్ యూజర్ ఏం చేశాడంటే, ఈ గ్రూప్ 1 తయారు చేసిన తర్వాత, అంటే ఇలా తయారు చేసిన తర్వాత, సో వీళ్ళందరిని ఆ గ్రూప్ లోకి యాడ్ చేశాడు. అందరిని కాకుండా రామ KK1 యాడ్ చేశాడు అనుకో. అంటే గ్రూప్ 1 లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు యూజర్స్ అంటే, KK1 అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, రామ అనే వ్యక్తి ఉన్నాడు, అంతే గ్రూప్ 1 లో. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు రూట్ యూజరు, మళ్ళీ ఏం చేశాడు వెంటనే, ఇదిగో KK1 ని గ్రూప్ అడ్మిన్ గా చేద్దాం అన్నాడు, లేదా రామాని గ్రూప్ అడ్మిన్ గా ఎట్లయినా చేసుకోవచ్చు, అర్థమైందా? సో KK1 ని గ్రూప్ అడ్మిన్ గా చేస్తాడు, గ్రూప్ అడ్మిన్. అప్పుడు గ్రూప్ అడ్మిన్ గా చేస్తానని చెప్పేసి గ్రూప్ అడ్మిన్ గా చేశాడు. నౌ ఆన్వర్డ్స్ KK1 ఈజ్ ఏ గ్రూప్ అడ్మిన్. ఇతను KK1 గ్రూప్ అడ్మిన్. ఇక గ్రూప్ అడ్మిన్ అయిన ఇతను డైరెక్ట్ గా రూట్ యూజర్ KK1 ప్లీజ్ లాగిన్ టు ద టెర్మినల్ అన్నాడు. అప్పుడు డైరెక్ట్ గా KK1 ఏం చేశాడు, తన టెర్మినల్ లోకి వచ్చాడు, ఇలాగొచ్చాడు. KK1 గా లాగిన్ అయ్యాడు. పాస్వర్డ్ 1 2 3 KK1 పాస్వర్డ్ 1 2 3 లాగిన్ అయిన తర్వాత KK1 కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏమని, అరే బాబు, ఇక్కడ మనకి మన టీంలోనే లక్ష్మి అనేవాళ్ళు, ప్రీతి అనేవాళ్ళు ఉన్నారు. సో they have joined recently and we have already assigned a project also. This is the project and this is the project group. సో కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఈ గ్రూప్ లో జాయిన్ చేయమని చెప్పాడు. ఎవరికి? KK1 కి. ఎవరిని? లక్ష్మి, ప్రీతి, వీళ్ళిద్దరు బయట ఉన్నారు ఇప్పుడు, ప్రాజెక్ట్ 1 గ్రూప్ లో లేరు. అందుకోసం ప్రాజెక్ట్ 1 గ్రూప్ లో, అంటే గ్రూప్ 1 లో, దీన్నే ప్రాజెక్ట్ 1 గ్రూప్ 1 అనుకో, ఈ గ్రూప్ 1 లో వీళ్ళిద్దరిని జాయిన్ చేయాలి. వీళ్ళిద్దరిని జాయిన్ చేసే బాధ్యత ఎవరిదంటే KK1దే. ఎందుకు KK1 కి జాయిన్ చేసే బాధ్యత అంటే, గ్రూప్ అడ్మిన్ గా చేశాను కాబట్టి. నువ్వు వాట్సాప్ లో ఒక వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ గా చేస్తే ఏమైంది, యాడ్ చేయాలా, యాడ్ చేసేది చెక్ చేస్తావు, డిలీట్ చేయాలా, డిలీట్ చేసేది చెక్ చేసుకుంటావు ఈజీగా వాట్సాప్ లో కాబట్టి. కానీ ఇది లైనెక్స్ సర్వర్ లో చెకింగ్ అట్లా కుదరదు కాబట్టి లైవ్ లో ఇది, కాబట్టి లైవ్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడేది లైవే, రియల్ టైమ్ సర్వర్, రియల్ టైమ్ లైవ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ KK1 అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అయ్యాడు. మరి లాగిన్ అయిన తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, కెన్ KK1 యాడ్ రిమైనింగ్ మెంబర్స్ ఇంటూ దిస్ గ్రూప్ 1? ఈజ్ ఇట్ పాసిబుల్? నా క్వశ్చన్ ఏంది, నా క్వశ్చన్, కెన్ KK1 యాడ్ మెంబర్స్ ఇంటూ దిస్ గ్రూప్ 1? ఈజ్ ఇట్ పాసిబుల్ నౌ? Yes, Yes, sir. sir. Possible, sir. అదే ఇప్పుడు మనం చెక్ చేస్తాం. దాని పేరే పార్ట్ 3 గా పెట్టారు. అది ఆ పార్ట్ 3 ఇది. దాన్ని మీ కింద చెప్పలేకపోయారు కదా, అది ఇది పార్ట్ 3. ఇది పార్ట్ 3 లో ఏంది, లాగిన్ యాజ్ ఎ KK1 యూజర్, చెక్ ద గ్రూప్ అడ్మిన్ పర్మిషన్స్. గ్రూప్ అడ్మిన్ పర్మిషన్స్ అంటే ఏంది? గ్రూప్ అడ్మిన్ పర్మిషన్ మీన్స్ వాట్, చెప్పండి. Creating users, deleting users. క్రియేటింగ్ కాదు, యాడింగ్ Adding users into group. ఓకే, and removing users into the group. రిమూవ్ యూజర్స్, డిలీటింగ్. అది విషయం, ఇది చేయగలరు. గ్రూప్ అడ్మిన్ పర్మిషన్ అంటే మీన్స్ ఇది అర్థం. సో గ్రూప్ అడ్మిన్ KK1 కాబట్టి వెళ్ళండి పైకి. సో ఇది
ఇప్పుడు వరకు ఏం చేసాం మనం? అప్రూవల్ ఇవ్వలేదుగా. అసలు గ్రూపే తయారు చేయలేదుగా. అవును సార్. అప్పుడు ఏం చేయాలా? గ్రూప్ యాడ్ గ్రూప్ 1 అంతేనా? ప్లస్ ఎంటర్ బటన్. తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ వాట్ నెక్స్ట్? We need to add users to the group. అప్పుడు ఏం చేయాలా? gPassWD -a సారీ m KK1 యూజర్ అండ్ రామా రాసా. రామానా? Rama. Ram. గ్రూప్ ఓకే. 1. అంటే శాంపుల్ గా జస్ట్ ఇద్దరిని యాడ్ చేద్దాం. మరొక ఇద్దరిని తర్వాత యాడ్ చేద్దాం. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఇద్దరు యాడ్ Yes, sir. చేసి ప్లస్ ఎంటర్ బటన్. సో 2 మెంబర్స్ యాడ్ అయ్యారు. మరి ఈ గ్రూప్ లో 2 మెంబర్స్ యాడ్ అయ్యారో లేదో నేను ఎలా తెలుసుకోవాలా? హౌ షుడ్ ఐ గెట్? ఎక్కడుంటది That's ఇన్ఫర్మేషన్? group లో ఉంటుంది. Get Get Slash in. etc. ఏంటి గ్రూప్ Get group. అంతే. సంథింగ్. లేదు నేను టేల్ వాడొచ్చా? వాడు టేల్ టేల్ ETC. Slash -5 etc. /etc గ్రూప్. Slash group. అంటే 5 లైన్సే వస్తాయి. ప్లస్ ఎంటర్ బటన్. చూసావా? 5 లైన్సే వచ్చినాయి. 5 లైన్స్ లో ఇదిగో గ్రూప్ 1 ఉంది. ఈ గ్రూప్ 1 లో గ్రూప్ ఐడి ఇది. గ్రూప్ మెంబర్స్ KK1 రామ్. వీళ్ళిద్దరు గ్రూప్ మెంబర్స్ యాక్చువల్ గా. ఎస్ ఓకేనా? క్లియరా? ఇది అంటే గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? గ్రూప్ అనే ఫైల్లో ఉంటుంది. Group 5. Yes. అది ఎక్కడ ఉంటుంది? గ్రూప్ అనే ఫైల్ ఈటీసీలో. ETC. ఈటీసీ ఎక్కడ ఉంటుంది? ఫార్వర్డ్ స్లాష్. Forwards. క్లియర్. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇద్దరిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ KK1 వ్యక్తిని admin. అడ్మిన్ గా చేయాలా? KK1 అడ్మిన్ గా చేయాలంటే ఏం చేయాలా? gPassWD Hyphen -a capital A. Hyphen Ah. capital. KK1 group 1. Group 1. దట్స్ ఇట్ సింపుల్. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. అరే ఇప్పుడు గ్రూప్ అడ్మిన్ గా వీడు KK1 చేశాను కరెక్టే. కానీ గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? అది ఇప్పుడు నేను తెలుసుకోవాలి. గ్రూప్ అడ్మిన్ ఎవరు? ఐ డోంట్ నో. బట్ ఐ వుడ్ లైక్ టు నో ద గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్. ఈ గ్రూప్ 1 యొక్క గ్రూప్ అడ్మిన్ డీటెయిల్స్ నేను తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గ్రూప్ అనే ఫైల్లో గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ లేదు. అందుకోసం లైనెక్స్ ఏం చేసిందంటే గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ సపరేట్ ఫైల్లో స్టోర్ చేసింది. G shadow. Yes. That means what? Group admins info is available in which file? G shadow. G shadow. Shadow. That's it. సో G shadow ని ఎలా ఉపయోగించవచ్చు సార్? టేల్ కమాండ్ ఉపయోగించు, గెట్ ent ఉపయోగించు, నీ ఇష్టం. క్యాట్ ఉపయోగించు, దేన్నైనా ఉపయోగించుకో, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఆ ఫైల్ పేరు ఏంది? G shadow. ఎస్, G shadow. ఫైల్ నేమ్ G shadow. ఎస్. సో ఈ G shadow అనే ఫైల్ను ఉపయోగించి మనం ఇప్పుడు చేస్తాం వర్క్ అంతా. మరి G shadow ఓపెన్ చేయాలంటే ఏంటి ఫ్రెండ్స్? టేల్ కమాండ్ వాడొచ్చా? వాడు. టేల్ Yes. -5 etc G shadow ఎట్లా G రాయొచ్చు? shadow. లేదు నాకు అట్లా కాదన్నప్పుడు గెట్ ent వాడు. Get ent. గెట్ ent G shadow. అలాగైనా వాడు, ఇలాగైనా. సో ఆల్ ద గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫైన్. సో నౌ ఇప్పుడు ఇట్లా వెళ్ళేసి ఇక రూట్ యూజర్ కదా, ఇప్పుడు క్లియర్ టేల్ /etc తర్వాత ఏంది? G shadow. ప్రెస్ ఎంటర్ బటన్. ఏం సార్ మాకేం అర్థం కాలేదు, అందరు ఉన్నారు దీంట్లో, మీరేమో గ్రూప్ అడ్మిన్స్ ఏ ఉంటాయని చెప్పారు, ఇక్కడ రామా కూడా ఉన్నాడే, ఇదేంది ఇది అంటే చూడండి, దాన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ఓకే. ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఆ ఫైల్లో ఏం ఫైల్ అది ఫ్రెండ్స్? మనం చూసిన ఇప్పుడు ఫైల్ ఏం ఫైల్ అది? G G shadow. shadow file. G shadow. G shadow file. Yes, G shadow. ఓకే ఫైన్. G shadow ఫైల్ ఇది ఉంది. మరి దీనికి ఎట్లా మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ గ్రూప్ 1
ఇట్లా ఇలా మనం తెలుసుకోవాలి యాక్చువల్గా. సరే, ఏం సార్ ఇది అంటే చూడండి, ఎక్కడైతే ఇదిగోండి, ఎక్కడైతే మనకి కేకే1 ఇక్కడ ఉన్నాడు, రామ ఇక్కడ ఉన్నాడు, వీళ్ళని మనం ఏమంటామంటే యూజర్స్. యూజర్స్. వీళ్ళని మనం ఏమంటాం యూజర్స్. వాళ్ళు యూజర్స్ ఎవరు? గ్రూప్ లో ఉన్న యూజర్స్, గ్రూప్ 1 లో ఉన్న యూజర్స్ వాళ్ళు అంతే. గ్రూప్ 1 లో ఉన్న యూజర్స్ అంతే వాళ్ళు. ఎక్కడున్న యూజర్స్? గ్రూప్ 1. ఓకే, మరి ఇక్కడ గ్రూప్ అడ్మిన్ ఎక్కడ అంటే ఇదిగో గ్రూప్ అడ్మిన్ వీడే కేకే1. ఏదైతే కోలన్ మధ్యలో ఉన్నాడో వాడే గ్రూప్ అడ్మిన్. కేకే1 ఈజ్ ఏ గ్రూప్ అడ్మిన్. అంటే ఇక్కడ గ్రూప్ అడ్మిన్సే ఉండయని కాదు, గ్రూప్ అడ్మిన్స్ తో పాటు యూజర్స్ కూడా వస్తారు. వీళ్ళు యూజర్స్ యాక్చువల్, బట్ వీడు మాత్రం గ్రూప్ అడ్మిన్. సో ఈ గ్రూప్ అడ్మిన్ అనేవాడికి ఏం ప్రివిలేజెస్ ఉంటాయి? మనం గ్రూప్ లోకి మెంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు, గ్రూప్ లో మెంబర్స్ ని డిలీట్ చేయొచ్చు అంతే. ఎవరికి? కేకే1కి. సో కేకే1 లాగా నేను లాగిన్ అయ్యి ఈ గ్రూప్ ప్రివిలేజెస్ చెక్ చేసుకోవాలి నేను. అర్థమైందా ఇప్పుడు ఫ్రెండ్స్? ఓకేనా? Yes, sir. ఎస్, ఓకే. ఆ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది సార్. అది పాస్వర్డ్, గ్రూప్ కి పాస్వర్డ్. అది పాయింటింగ్ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ లేదు అని అర్థం. ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉందంటే ఏంది అర్థం? ఏంది? పాస్వర్డ్ లేదు అని అర్థం. ఇప్పుడు నీకు యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? షాడో, ఐ మీన్ జీ షాడో షాడో గ్రూప్ అడ్మిన్. గ్రూప్, యా, షాడో ఫైల్ సేవ్ అవుతుంది. షాడో ఫైల్స్. అంతే. సో ఇప్పుడు నేను మళ్ళీ రాస్తా చూడండి. యూజర్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇంటూ విచ్ ఫైల్? /etc/page WD. పాస్ డబ్ల్యూడి. ఫైల్. 2 యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. పాస్వర్డ్ ఇన్ఫో ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? Shadow file. Shadow file. స్టోర్డ్ ఇంటూ షాడో ఫైల్. షాడో ఫైల్. అయిపోయింది. ఓకే, 2. మూడోది ఏంటి? గ్రూప్ ఇన్ఫో అవునా, విల్ బి స్టోర్డ్ ఇంటూ ఎక్కడ? Group file. Group. ఎక్సలెంట్ ఆన్సర్. 4వది ఏంటి? గ్రూప్ అడ్మిన్. Group admin information. గ్రూప్ అడ్మిన్ ఇన్ఫో జీ షాడో. G shadow file. ఇంటూ అది విషయం, జీ షాడో ఫైల్. అర్థమైందా స్టోరీ? ఎస్ ఫ్రెండ్స్, అది రామకృష్ణ అర్థమైందా? క్లారిటీ వచ్చింది ఇప్పుడు? అట్లా. ఇప్పుడు ఇది ఏం లేదు, 1-2 సార్లు మీరు చూస్తే అర్థమైంది. యూజర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది షాడో ఫైల్లో. సో షాడో ఫైల్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? అసలు టోటల్ గా ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? /etc. /etc. yes. At last, all the above files are available inside a /etc folder. అర్థమైంది? క్లారిటీ వచ్చిందా? ఇన్సైడ్ /etc. ఇది విషయం. All the above files are available inside /etc folder. గుడ్. ఇది చాలా క్లారిటీని ఇస్తా అన్నమాట. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అందుకోసం. ఓకే, గుడ్, బాగుంది. సరే, ఇది ఇప్పుడు రామకృష్ణ, ఇప్పుడు యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనం షాడో ఫైల్కి వెళ్తే సరిపోద్దా? Yes, sir. ఎల్లు వెళ్ళొచ్చు. చూద్దాం. ఎల్లు మరి ఇదిగో ఎలాగెళ్తావు? టైల్ yeah, 5 //etc/. షాడో, yeah. అట్లా అన్నమాట. సో ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈసిటీ యూజర్ ఉన్నాడా? కనిపిస్తున్నాడా? Yes, sir. Yes, sir. మరి ఈసిటీ యూజర్ కి తర్వాత ఇదిగో ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉందా? That means no password. నో పాస్వర్డ్, అంతే. ఇప్పుడు ఇదిగో కేకే1 ఉన్నాడా ఇక్కడ? KK1 opposite. కేకే1 మొత్తం ఏంది? డాలర్ సింబల్ నుంచి ఇక్కడ దాకా మొదలైంది. అంటే ఏంది? ఇదంతా పాస్వర్డ్ ఇతనికి, కేకే1 కి. Encrypted. ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. రామా ఉందాడా? రామాకి Yes, sir. పాస్వర్డ్ ఉందా లేదా? ఉంది. Yes, sir. ఉంది. ఇచ్చాం కాబట్టి ఉంది. మరి వాట్ అబౌట్ లక్ష్మి? నో పాస్వర్డ్. No Exclamation mark. passwords. నో పాస్వర్డ్.
ప్రీతి నో No పాస్వర్డ్. No password. person. నువ్వు పాస్వర్డ్ ఇస్తే చాలు ఇది ఫిల్ అయిపోద్ది ఇక ఇది అర్థమైందా? అలాగే అక్కడ కూడా నువ్వు చూసింది పాస్వర్డ్ అనమాట. ఇప్పుడు నేను లక్ష్మి వాళ్ళకి పాస్వర్డ్ ఇస్తే, ప్రీతికి పాస్వర్డ్ ఇస్తే మొత్తం ఫిల్ అవుతాయా లేవా? అవుతాయి. Yes, sir. Fill out this. చూద్దామా? ఒకసారి ఇది చూద్దాం. సో అవేంటి సార్ పాస్ట్ కోడ్స్ ఏంటి పక్కన? ఎబిలిటీ చూడండి. పాస్ట్ ఎబిలిటీ తర్వాత LAK SHMI లక్ష్మి 1 2 3 1 2 3 ఓకే గుడ్. మళ్ళీ పాస్ట్ ఎబిలిటీ ప్రీతి 1 2 3 1 2 3 ఓకే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాస్వర్డ్ ఆ షాడో ఫైల్ ని చెక్ చేయండి. అంటే యూజర్స్ పాస్వర్డ్ ఫైల్ ని చెక్ చేయాలా? ఎస్ లక్ష్మి అర్థమవుతుందా? ప్రీతి Yes, ఓకేనా? sir. Yes, కన్ఫ్యూజ్ sir. అవ్వగలుగుతున్నారా? కన్ఫ్యూజ్ No, sir. No, sir. లేదు సార్. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలా? నేను చెక్ చేయాలా? Yes, sir. యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. ఎలాగా? హౌ? షాడో Get TNT or Flash shadow. it. గెట్టి అంటే Anything. ఎందుకు? టేల్ వాడు ఈజీగా Tail. Yes, sir. tail Yes. space Five. -5 space Five. slash Slash etc etc. slash. Shadow. Shadow. అంతే సింపుల్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా అందరికి వచ్చేసినాయి. ఇక నథింగ్ ఈస్ దేర్. ప్రీతికి వచ్చేసింది, లక్ష్మికి వచ్చేసింది, రామ అండ్ KK1. బట్ ఇతనికి మాత్రం లేదు. ఎవరికి? Root ECT user. user. ECT user. ECT. Sorry. ఈసీడీ అదే కదా. ఈసీడీ యూజర్ కొట్టంగా మనం లోపలికి వెళ్ళిపోతున్నాం కదా. పాస్వర్డ్ ఏమైనా టైప్ చేస్తున్నావా? నో No, No, sir. Yes. ఓకే అట్లా. సార్ ఆ పక్కన కోడ్స్ ఏంటి? ఏసీటీ యూజర్ పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్స్ పక్కన ఇది ఉన్నాయి కదా. 199160. ఇవన్నీ కూడా పాస్వర్డ్ పారామీటర్స్ అంటాం. అంటే పాస్వర్డ్ పారామీటర్స్ అంటే అర్థం ఏంటంటే ఈ పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అసలు ఈ పాస్వర్డ్ మినిమం ఎక్స్పైర్ ఏజ్ ఎంత, అసలు ఈ పాస్వర్డ్ ఎక్స్పైర్ అవ్వకముందు ఎప్పటి నుంచి వార్నింగ్ మెసేజ్లు రావాలి అనేది ఇదంతా కూడా పాస్వర్డ్ రిలేటెడ్ పారామీటర్స్ అంటాం. దీనికి సపరేట్ క్లాస్ ఉంటుంది దీనికి. ఓకే సార్. అర్థమైందా? సో యాక్చువల్గా ఇదిగో ఈ KK1 ఉన్నాడే, ఇక్కడ మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా ఇంతే పాస్వర్డ్. ఇది KK1 Yes, sir. పాస్వర్డ్ ఇంతే. ఇప్పుడు నేను చూపించాను చూసారా, ఎల్లో కలర్ లో ఉంది, ఇది పాస్వర్డ్. బట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి ఇది ఉందో అది పాస్వర్డ్ కాదు, అది పాస్వర్డ్ రిలేటెడ్ పారామీటర్స్ అంటారు. వాటి గురించి ప్రత్యేకమైన క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది మీకు ఇప్పుడు రాదు. అంటే ఇప్పుడు స్థాయి తక్కువ కాబట్టి అది మీకు అర్థం కాదని చెప్పమన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి అవి. ఓకే క్లియర్ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు మనకి గ్రూప్ అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే G past WD. టేల్ Group. Tail. జాగ్రత్త. G పాస్ట్ ఎబిలిటీ దేనికి ఉపయోగిస్తాం? Group admin. జీ షాడో. గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్. జీ షాడో సార్. మీరు ల్యాప్టాప్ ఉపయోగించడం లేదా? అంటే పవర్ పోతుంది సార్ రూమ్ లో, అందుకొని నేను. అదే ప్రాబ్లం మీకు. ఇప్పుడు చూడండి ఇదిగో ఇక్కడ ఏముంది, ఇక్కడ యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏముంది, ఇది గ్రూప్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏముంది, గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్. గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? G షాడో. G shadow. గ్రూప్ లోకి మెంబర్స్ ని యాడ్ చేయాలంటే G పాస్ట్ ఎబిలిటీ. అంతేగాని అసలు గ్రూప్ అడ్మిన్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే G షాడో. అర్థమైందా? గ్రూప్ లోకి మెంబర్స్ ని యాడ్ చేయాలంటే G పాస్ట్ ఎబిలిటీ. గ్రూప్ లోకి మెంబర్స్ ని డిలీట్ చేయాలంటే G పాస్ట్ ఎబిలిటీ. అదేనా? ఎస్ సార్. Yes, sir. అది ఎక్కడ రాసాం? ఇదిగో ఇది ఎక్కడ, ఇది ఇదిగో ఇవి ఎక్కడ ఉన్నాయి ఇవి? ఎస్ పక్కన ఉన్నాయి. ఎస్ ఇక్కడ ఎస్ ఇవి చూసారా? హౌ టు యాడ్ యూజర్స్ G పాస్ట్ ఎబిలిటీ A. హౌ టు యాడ్ డిలీట్ యూజర్స్ G పాస్ట్ ఎబిలిటీ D. హౌ టు క్రియేట్ గ్రూప్ మేక్ అడ్మిన్ A. G పాస్ట్ ఎబిలిటీ కొంచెం 1-2 సార్లు అట్లా చూడండి, ఈజీగా అర్థమైంది మీకు. నో ప్రాబ్లం. సరే Okay. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. టేల్ -5 ETC పాస్ట్ ఎబిలిటీ అంతేనా? Yes, sir. G G shadow. G shadow. G షాడో. అది విషయం. అది G షాడో. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఇది గ్రూప్ 1 అనేది ఉంది. KK1 అనేవాడు అడ్మిన్.
అట్లా అనమాట. వీళ్ళు మెంబర్సే, బట్ KK1 మాత్రమే అడ్మిన్ అని చెప్తుంది అది. అట్లా. సో ఇప్పుడు నేను KK1 గా లాగిన్ అయ్యి అసలు KK1కి ఏమొస్తాయో చెక్ చేసుకుంటా. అది ఇక్కడ స్టోరీ. అంతేనా? ఎస్. KK1 గా లాగిన్ అవుతాను. KK1కి ఏమొస్తాయో ఇప్పుడు నేను చెక్ చేసుకుంటాను. అంతే, సింపుల్ స్టోరీ. ఇదిగో ఇది నేను రాసిన పిక్చర్ లో ఇప్పుడు నేను చూపించిన ప్రాక్టికల్స్ ఇది. ఈ పిక్చర్ లో అది ప్రాక్టీస్ చూపించాను నేను అంతే. సో ప్రాక్టీస్ చూపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, KK1 గా లాగిన్ అవ్వాలా లేదా ఒక మనిషి యూజర్? సార్ ఎస్ సార్. మరి అప్పుడు Sir. ఏం చేయాలా? పట్టి ఆర్ పుట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వెళ్ళి అప్పుడు ఎవరైతే మనకి సర్వర్ ఐపీ ఇస్తారో ఆ సర్వర్ ఐపీ తోటి తీసుకొని ఆ సర్వర్ ఐపీని ఇక్కడ పేస్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం? SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ సర్వర్ పాస్వర్డ్ ఓపెన్. ఓహో, ఇది వచ్చేసింది. అయ్యో, పట్టి అంటే ప్రొఫైల్ సెట్ కావాలి. ప్రొఫైల్ సెట్ కాదు ఏమైంది? ఓ సారీ, ఇది ప్రొఫైల్ కూడా కాదు. కేకే అదర్ ప్రొఫైల్. ఓకే, ఎస్. సో లాగిన్ యాజ్ మనం ఎట్లా వెళ్తాం? EC2 KK1 సార్. Sir, KK1. KK1 యూజర్ అది ప్లస్ ఎంటర్ బటన్. ఏంటి రావట్లేదు? ఎర్రర్ ఏంది? చదవండి. నాట్ Server నో retrieve సపోర్టెడ్ అవుతుంది. అథెంటికేషన్ మెథడ్. అదేంది అసలు ఇది? ఎర్రర్ అయితే మన పాస్వర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి. ఎక్కడ? ఇన్ అప్రూవల్ ఎస్ అప్రూవ్ SSH/etc SSH అది ఇవ్వలేదు SSH కాబట్టి ఎర్రర్ వచ్చింది మనకి. SSHD_config. అదే అర్థమైందా? సో వి మస్ట్ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్. అమ్మా లైనెక్స్ దయచేసి లాగిన్ అవ్వనివ్వు నన్ను. అప్పుడు మనం ఏం చేయాలా? When EAM etc SSH SSD SSHD config ప్లస్ ఎంటర్ బటన్. ఎస్. సో కోలన్ రాసి 65 టైప్ చేస్తే చాలు. కోలన్ రాసి 65 టైప్ చేస్తే లైన్ నెంబర్ 65కి వెళ్తాం. ఎస్. అక్కడ మనం పాస్వర్డ్ అథెంటికేషన్ ఇక్కడ నో అని ఉంటుంది. అప్పుడు మనం మీరు ఎట్లాగైనా ఒప్పుకోవాలి ఎస్ అని. ఎస్ అయిపోయింది. ఎస్. సో చేసిన తర్వాత ఏం చేయాలా? ఈ మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలంటే అప్డేట్ అవ్వాలంటే ఈ మోడిఫికేషన్స్ అన్ని మళ్ళీ మనం ఏం చేయాలా? రీస్టార్ట్ చేయాలి. Restart, sir. సర్వీస్ SSHD restart. సో క్లియర్. సో ఇది లైవ్ లో కూడా ఇంతే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే సర్వర్, ఇదే ఎన్విరాన్మెంట్ ఇలాగే కనపడుతుంది స్క్రీన్ అంతే. నథింగ్, నో డిఫరెన్స్ అట్ ఆల్. సింగిల్ ఇంచ్ కూడా డిఫరెన్స్ ఉండదు. సేమ్ సర్వర్లు. ఇది క్లౌడ్ సర్వర్లే, లోపల క్లౌడ్ సర్వర్లే. సరే, ఇప్పుడు మనం ఓకే ఇలా చేసాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సరే ఇక్కడికి వస్తాం. ఒక టెర్మినల్ తీసుకుంటా నేను. ఓకే, ఈ టెర్మినల్ దేనికోసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పండి? ఇప్పుడు KK1 యూజర్ KK1 గా లాగిన్ లాగిన్ అవ్వడం. అవ్వడానికి. KK1 లాగిన్ అవడానికి. రూట్ యూజర్ అయిపోయింది, వాడు ఇచ్చేయాల్సింది ఇచ్చేసాడు. సో ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు చెక్ చేసుకోవడానికి లాగిన్ అవ్వడం. ఎస్. సో ఇప్పుడు లాగిన్ యాజ్ ఏం వేస్తాం? KK1. KK1 బటన్ 1 2 3. ఎస్, నో ఐఎమ్ ఏ KK1. ఓకే, ఇప్పుడు మనకి మిగిలిపోయిన యూజర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఉన్నారా? లక్ష్మి, ప్రీతి గ్రూప్ లో లేరు కదా, ఉన్నారా? yes sir. No. సో ఇప్పుడు KK1 అనే వ్యక్తి గ్రూప్ 1 లో ఎవరున్నారో తెలుసుకోవాలంటే ఏం చేయాలా చెప్పండి? KK1 అనే వ్యక్తి గ్రూప్ 1 లో ఎవరున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను ఏ మెంబర్స్ ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను ఏం చేయాలి? గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? గ్రూప్ వైడ్ అంతే మరి. టేల్ ETC గ్రూప్ టేల్ 5 క్లాష్ ETC గ్రూప్ అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. దానివల్ల ఏమైంది? KK1 కి అర్థమైంది ఏమని? అయ్యా ఈ గ్రూప్ లో KK1 నేను ఉన్నాను, రామా ఉన్నాడు, అంతే. ఇప్పుడు కొత్తగా యూజర్స్ ఎంటర్ చేయమంటున్నాడు.
కొత్తగా జాయిన్ అయ్యారు. ఎవరు? లక్ష్మీ ప్రీతి జాయిన్ అయ్యి ఎస్ మమ్మల్ని కూడా ఎంటర్ చేయమని చెప్తుంది. ఎవరికి చెప్తుంది? KK1కి. అవునా? Yes. అప్పుడు KK1 ఏం చేయాలా? వాళ్ళిద్దరిని యాడ్ చేయాలా. ఇద్దరిని యాడ్ చేయాలంటే వాళ్ళిద్దరు ఉన్నారా లేరా అసలా? అసలు వాళ్ళిద్దరు ఉన్నారో లేదో చెక్ చేసుకో ఫస్ట్. అంటే అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ టేల్, మళ్ళీ 5, మళ్ళీ 5 /etc/ డాష్ ETC మళ్ళీ పాస్ట్ /passability. Positive. వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? వాళ్ళు ఉన్నారు. లక్ష్మి ఉంది. ఎస్. ప్రీతి కూడా ఉంది. ఎస్. బోత్ ఆర్ అవైలబుల్. నౌ యాజ్ ఎ గ్రూప్ అడ్మిన్, సో KK1 ఎవడు? యాజ్ ఎ గ్రూప్ అడ్మిన్ I can add a members into this group or not. Please check once. So group లోకి members ని యాడ్ చేయాలంటే ఏంది ఫ్రెండ్స్ కమాండ్? హౌ టు G/WD. G/WD కాదు, తప్పు కదా. హౌ టు యాడ్ ఎ మెంబర్స్ ఇంటూ గ్రూప్. గ్రూప్ లోకి మెంబర్స్ ని యాడ్ చేయాలి. ఎలా? హౌ? ఎస్ లక్ష్మి, గ్రూప్ లోకి మెంబర్స్ ని యాడ్ చేయాలి. ఎలాగా? రాసుకున్నా G/WD నే కదా సార్? G/WD G/WD ఆన్సర్. G/WD -small a అంతే. మరి and user followed by group. ఎస్. మిగతా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఏంది? ఎస్ ఫ్రెండ్స్. G/WD -m తర్వాత ఇంకేం చేస్తాం? లక్ష్మీ ప్రీతి. Lakshmi Preeti. లేదు, ఒక పని చేద్దాం. ఇప్పుడు మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారో చూసుకుందాం. 1 by 1 మళ్ళీ యాడ్ చేద్దాం. అంటే ఎట్లాగా? G/WD ఒక్కొక్కరిని చెక్ చేసుకుందాం. ఏ అంటే ఏంది? యాడింగ్, అపెండ్, యాడింగ్. సో సింగిల్ యూజర్. LASMI. జస్ట్ అంటే సింపుల్ గా వెళ్దాం, ఎక్కువ వద్దు. లక్ష్మి. Okay, తర్వాత sir. ఏం రాయాలి? ఏ గ్రూప్ లోకి? గ్రూప్ Group 1 Group 1. సెంటర్ బటన్. అరే యాడ్ అయిపోయాడుగా, అవునా కదా? ఎస్ Yes, ఎస్. sir. అంతే. సో ఇప్పుడు మళ్ళీ చూడండి. ఇప్పుడు అంటే ఇట్లాంటి మెసేజ్ కోసం మనం, ఇదిగో మెసేజ్ కోసం మనం సింగిల్ యూజర్ని యాడ్ చేయాలి. సరే, ఇప్పుడు ఆ గ్రూప్ లోకి లక్ష్మి యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలా? Group tail Tail. టేల్ -5 ETC /etc/group. అంతే Group. అంతే. ఎస్. చూసారా? KK1 వచ్చింది, రామా వచ్చాడు, లక్ష్మి వచ్చింది. అంటే ఇదంతా KK1 చేయగలుగుతున్నాడు. ఇప్పుడు KK1 అనుకున్నాడు అసలు ఒక వ్యక్తిని గ్రూప్ నుంచి తీసేయాలనుకుంటున్నాడు. సపోజ్ ఇప్పుడు రామ అనే వ్యక్తి, లక్ష్మి కొత్తగా జాయిన్ అయింది కదా, రామ వ్యక్తి ఓల్డ్ కదా, తీసేయాలనుకుంటున్నాడు KK1. అంటే రామ అనే వ్యక్తిని ఈ గ్రూప్ నుంచి డిలీట్ చేయాలనుకుంటున్నాడు. ఎవరు? KK1. అర్థమైందా? హౌ టు డిలీట్ ద G/WD -D అంతే అంతే. సో ఏం రాయాలి? రామ G/WD G/WD -D రామ గ్రూప్ 1. Group 1. సెంటర్ బటన్. చూసారా? వెంటనే వచ్చేసింది మనకు ఆన్సర్. రిమూవింగ్ యూజర్ రామా ఫ్రమ్ గ్రూప్ 1. చూసారా ఎంత సింపుల్ గా వచ్చిందో? ఎస్. నౌ యూ కెన్ ఆల్సో చెక్ గ్రూప్ /WD గ్రూప్. సారీ, గ్రూప్. ఓకే. చూసారా? KK1 లక్ష్మి ఇద్దరు మాత్రమే ఉన్నారు ఈ గ్రూప్ లో. చూసారా? అంటే ఈ KK1 అనే వ్యక్తి గ్రూప్ లో ఎవరినైనా యాడ్ చేశాడు, ఎవరినైనా డిలీట్ చేస్తున్నాడు. మరి మనం ఓ పని చేద్దాం. ఈ గ్రూప్ లో లక్ష్మి ఉంది కదా, లక్ష్మికి ఎలాంటి ప్రివిలేజెస్ ఉండేయో చూద్దామా? లక్ష్మి కూడా ఉంది కదా ఈ గ్రూప్ లో, అవునా కాదు? Yes, sir. Yes, sir. మరి లక్ష్మికి ఏం ప్రివిలేజెస్ ఉన్నాయో చెక్ చేద్దామా? అంటే లక్ష్మి ఈ గ్రూప్ లోనే ఉంది, KK1 ఈ గ్రూప్ లోనే ఉన్నాడు. ఓకే, ఫైన్. ఎట్లాగా ఇప్పుడు మనం చెక్ చేయాలా? రెండో స్టైల్లో చెకింగ్ అన్నమాట. రెండో స్టైల్ చెకింగ్ ఏంటంటే ఇదిగో ఈ గ్రూప్ లో గ్రూప్ 1 లోనే KK1 ఉన్నాడు. ఓకే. లక్ష్మి ఉంది. ఓకే. వీళ్ళిద్దరు ఉన్నారు. ఓకే. నౌ KK1 వాడు అడ్మిన్ యాక్చువల్ గా ఈ గ్రూప్ మీద ఏ ఆపరేషన్ అని పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాడు. కానీ లక్ష్మి కూడా ఒక యూజర్ కదా. లక్ష్మి అనే యూజర్ తన టెర్మినల్లోకి వెళ్ళింది, ఇట్లా లాగిన్ అయింది లక్ష్మి తన టెర్మినల్లో. ఇప్పుడు లక్ష్మి తన టెర్మినల్లోకి లాగిన్ అయ్యి స్టైల్ గా
ఇక్కడ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. అప్పుడు ఏం చేరింది ప్రీతి లక్ష్మిని అడిగింది. లక్ష్మి ప్లీజ్ యాడ్ మీ అని. అప్పుడు లక్ష్మి ఏం చేస్తుంది? నేను కూడా గ్రూప్‌లో ఉన్నాను గదా! ప్రీతి నిన్ను యాడ్ చేస్తా అని చెప్పి లక్ష్మి ఏం చేసింది? ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చి జీ పాజిటివిటీ రాసి -ఏ రాసి ప్రీతి అని రాసింది. రాసి గ్రూప్ 1 అని కొట్టింది. మరి ఏం జరిగిద్ది? అది ఇప్పుడు ఆన్సర్. పర్మిషన్ డినైడ్. ఎందుకు? అసలు గ్రూప్ Because she's not an ఓన్లీ admin. KK1 సార్. ఆ! లక్ష్మి అనేమో నార్మల్ పర్సన్. నార్మల్ పర్సన్ ఈమె. ఈమెకి ఎట్లాగా ఆ ఛాన్స్ వచ్చిద్ది? సరే వస్తే ఒకవేళ చూద్దామా? వచ్చిద్దో రాదో? చూడాలంటే ఏం చేయాలా? లక్ష్మిగా లాగిన్ అవ్వాలి ఇప్పుడు నేను Yes, అర్జెంట్‌గా. sir. Yes, sir. లక్ష్మి. సో, లక్ష్మి సైడ్ ఎక్కడ? ఇదిగో ఇట్లా. మళ్ళీ పట్టి అంటే లక్ష్మి ల్యాప్‌టాప్ నుంచి ఇట్లా ఆమె అవుతుంది. లక్ష్మి ల్యాప్‌టాప్ ఆమె అవుతుంది. సరే ఐపీ అడ్రెస్. సో, సర్వర్ ఐపీ అడ్రెస్. సర్వర్ ఐపీ అడ్రెస్ దేనికి ఫ్రెండ్స్? టు రీచ్ ది To సర్వర్ reach the సార్. server. సర్వర్ దగ్గరికి ఎళ్ళటానికి మాత్రమే. సర్వర్ దగ్గరికి వెళ్ళటానికి మాత్రమే. అంతే ఐపీ అడ్రెస్ అంటే. అంతే. యూజర్ నేమ్ దేనికి? లోపలికెళ్ళటానికి. అవునా? సో, ఇది. ఇప్పుడు లక్ష్మి. యెస్. యూజర్ నేమ్ ఉపయోగిస్తున్నా. ఎందుకు? సర్వర్ లోపలికి లాగిన్ అవ్వడానికి. యెస్ ప్రెస్ ఎంటర్ Yes, sir. బటన్. 1, 2, 3, 4 1, 2, 3. 1, దిస్ ఈస్ వాట్? లక్ష్మి టెర్మినల్. కలర్ మార్చాను చూసారా? లక్ష్మి. ఓకే. సో, ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తదంటే ప్రీతిని యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జీపాస్‌డబ్ల్యూ రాసింది. -ఏ రాసాను. -A. హ్మ్. Prith. ప్రీతి. Priti. group. ప్రెస్ ఎంటర్ బటన్. అది విషయం. అర్థమైందా? Yes, sir. ఎందుకు? లక్ష్మి ఈజ్ నాట్ ఏ Not ఆర్డినరీ an admin. పర్సన్. అంతే. షీ ఈజ్ నాట్ ఎన్ అడ్మిన్. అడ్మిన్ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్‌సైడ్ దిస్ గ్రూప్. నీవు ఏ గ్రూప్‌లో అయితే నువ్వు మెయిన్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నావో ఆ గ్రూప్‌లో నువ్వెవరివి పర్మిషన్ లేదు. పర్మిషన్ డినైడ్. అంటే మనం కంపెనీలో ఇలా వర్క్ చేస్తాం. ఏది పడితే అది చేయనీయటానికి అవకాశం ఉండదు. ఇదంతా రూట్ యూజర్, సూడో యూజర్ మనల్ని ఇట్లా చేస్తాడు. అంటే ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా రూట్ యూజర్ వర్క్ చేసాం, సూడో యూజర్ వర్క్ చేసాం. ఎట్ ద సేమ్ టైమ్ అది మిగతా ఎవరైతే యూజర్స్ లాగిన్ అవుతున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా చెక్ చేస్తున్నాం మనం. అర్థమైందా? 2 యాక్షన్స్ చేస్తున్నాం. 2 పార్ట్స్. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్‌గా నెక్స్ట్ ఇంకొక లెవెల్ పార్ట్ అట్లా. కంపెనీలో మనం వెళ్తే ఇదే ఉంటది. మనం ఏది పెడితే అది చేయడానికి ఉండదన్నమాట. అయితే ఏంది? నాకిది రాలేదని మనం అనుకుంటాం. యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఎప్పుడైతే రూట్ యూజర్‌లో ఈ స్క్రీన్‌లో ఇదంతా చేసామో అదంతా ఎవరికీ కనపడదు. ఎవరికి గూడా తెలీదు పాపం. కొత్తగా ఉన్న వాళ్ళకి. అప్పుడేంది మనకు తెలుసు కాబట్టి మనకు అర్థమైద్ది. మనం ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నాం. ఓకే. గుడ్. ఓకే. సరే ఇప్పుడు సరే ఇంతవరకు అయిపోయిందా? క్లారిటీ ఇచ్చిందా? మరి Yes, sir. ఒక కేకే1 యూజర్ ఉన్నాడు గదా! ఈయన. క్లియర్. కేకే1 ఉన్నాడు. మరి కేకే1 అనే వ్యక్తి ప్రీతిని యాడ్ చేయొచ్చా ఇప్పుడు? ఆ? Yes, sir. Yes, sir. ఎట్లా? చూడండి. ఎలాగా? జీ G పాజిటివిటీనే. positive. ఏ ప్రీతి. ఆ? Group 1. తర్వాత యాడింగ్. సో చూసావా? అది స్టైల్ డిఫరెంట్ అండి కేకే1. అట్లా ఆ విధంగా మనం ఏదైనా చేయొచ్చు పూర్తి స్థాయిలో. ఓకేనా? సో ఇది ఇట్లా. సో ఈ కేకే1 అనే వ్యక్తి గ్రూప్‌ని డిలీట్ చేయొచ్చా? గ్రూప్ మొత్తాన్ని? గ్రూప్ అడ్మిన్ గదా ఈడు. చేయొచ్చా? ఇక్కడ లైనక్స్‌లో. అక్కడైతే వాట్సాప్‌లో అయితే చేయొచ్చా? చేయొచ్చా? చేయొచ్చు సార్. చేయొచ్చు sir. మరి ఇక్కడ? ఇక్కడ కూడా చేయొచ్చు చేయొచ్చు. sir. ఇక్కడ కూడా చేయొచ్చా? అంటే గ్రూపు ఇదిగో చూడు. ఇక్కడ కూడా చేయొచ్చా? సరే చూడు. యాక్చువల్‌గా గ్రూప్‌ని క్రియేషన్ చేయాలంటే ఏముంది మనకి ఆప్షను? 1 మినిట్.
యాక్చువల్ గా మర్చిపోవటం అంటూ జరగదు. కొంత మీరు ప్రాక్టీస్ చేస్తే. Yes, sir. ఎక్కువ కమాండ్స్ వస్తున్నాయి అనేది కూడా ఏం అనిపించదు. సినారియో బేస్డ్ ట్రైనింగ్ లో ఎక్కువ కమాండ్స్ వస్తున్నాయి అసలు అనిపించదు. ఇప్పుడు దాకా మీరు చాలా కమాండ్స్ నేర్చుకున్నారు కానీ సినారియో బట్టి నేర్చుకున్నారు కాబట్టి గుర్తుంటాయి అన్నమాట అవి. అంటే ఆ సినారియో ఎందుకు పాస్ట్ డబ్ల్యూడి అనే సినారియో తెలుసు కాబట్టి మీకు గుర్తుంటది. గ్రూప్ యాడ్ చేయాలంటే ఏం కావాలంటే గుర్తుంటది. నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రూప్‌ని డిలీట్ చేసే సౌకర్యం ఏంటి అసల? అసలు ఎలా డిలీట్ చేయాలా గ్రూప్‌ని? ఎంటైర్ గ్రూప్‌ని డిలీట్ చేయాలి కదా! సరే. ఇప్పుడు ఒక గ్రూప్‌ని తయారు చేయాలంటే గ్రూప్ యాడ్. గ్రూప్ 1 రాస్తే ఏమైద్ది? గ్రూప్ 1 విల్ బి క్రియేటెడ్. ఓకే. గుడ్. సో ఇది గ్రూప్‌ని తయారు చేయాలంటే. అదే గ్రూప్‌ని రిమూవ్ చేయాలంటే, డిలీట్ చేయాలంటే గ్రూప్ Group del. డెల్. Group 1. Group 1. అంతేనా? సో దట్ మీన్స్ వాట్? గ్రూప్ 1 అంటే ఏంది? విల్ బి Deleted. డిలీటెడ్. Del. విల్ బి డిలీటెడ్ అంటే అర్థమైంది తెలుగులో? డిలీట్ అవ్వబడుతుంది అని అర్థం. అర్థమైందా? డిలీట్ అవ్వబడుతుంది, డిలీట్ చేయబడుతుంది అని అర్థం. విల్ బి డిలీటెడ్. ఓకే. గ్రూప్ 1 విల్ బి డిలీటెడ్. ఇక్కడ గ్రూప్ 1 విల్ బి క్రియేటెడ్. గుడ్. ఎక్సలెంట్. నౌ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 1 అనేది డిలీట్ చేయొచ్చు ఈ కమాండ్ ఉపయోగించి. నా క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 1 ఉంది, దాంట్లో యూజర్స్ ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో KK1 యూజర్, ఓకే. మరొక వ్యక్తి ఏమో రామా యూజర్, మరొక వ్యక్తి ఏమో లక్ష్మి యూజర్, మరొక వ్యక్తి ఏమో ప్రీతి యూజర్. వీళ్ళందరూ ఉన్నారు. నేనేమంటానంటే గ్రూప్ 1లో వీళ్ళందరూ ఉన్నారు కదా! అయితే KK1 అనేవాడు గ్రూప్ అడ్మిన్ యాక్చువల్‌గా. ఈజ్ ఏ గ్రూప్ అడ్మిన్. ఓకే. మిగతా వాళ్ళు నార్మల్ పర్సన్స్. నేనేమంటానంటే కెన్ KK1 డిలీట్ ద గ్రూప్ 1? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే KK1 అనేవాడు గ్రూప్ అడ్మిన్. గ్రూప్ అడ్మిన్ అనేవాడు గ్రూప్‌ని డిలీట్ చేయొచ్చా? అది ఆన్సర్. మరి గ్రూప్‌ని డిలీట్ చేయాలంటే కమాండ్ ఏం ఉపయోగించాలి ఇక్కడ? Group del, sir. మరి గ్రూప్ డెల్ కమాండ్ ఉపయోగించడానికి వీడికి అవకాశం ఉన్నదా లేదా? అది ఇక్కడ ప్రాబ్లం. అర్థమైందా? యాడ్ అయితే వాట్సాప్ గ్రూపులు అయితే ఓకే. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ అన్ని కమాండ్స్ బేస్డ్ అన్నమాట. ఏ కమాండ్ ఎవడికుంటే వాడే దాన్ని చేయగలడు. అంతేనా? KK1కి గ్రూప్ డెల్ కమాండ్స్ ఉపయోగించే పర్మిషన్ ఉంటేనే చేయగలడు. Yes, ఎవరు? sir. KK1. మరి గ్రూప్ డెల్ అనే పర్మిషన్ KK1కు ఉందా లేదా తెలియదు కదా ఇప్పుడు. అసలు గ్రూప్ డెల్ అనేది ఏంది? గ్రూప్ యాడ్ అనేది ఏంది? గ్రూప్ మోడ్ ఇట్లా చాలా ఉన్నాయి. యూజర్ యాడ్ అనేది ఏంది? కమాండ్స్. Commands. అట్లా. సో ఇక్కడ గ్రూప్ అడ్మిన్ అయినంత మాత్రాన ఆ గ్రూప్‌ని మొత్తాన్ని డిలీట్ చేస్తానంటే ఏమంటది లైనెక్స్? చూడు ఒకసారి. లైనెక్స్ ఏమంటదో చూడు ఒకసారి. యెస్. ఇప్పుడు క్లియర్‌కెళ్ళి గ్రూప్ డెల్ చూడండి ఒకసారి. గ్రూప్ 1. గ్రూప్ డెల్, గ్రూప్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? బాబు Permission. KK1 Oh, నువ్వు గ్రూప్ అడ్మిన్ permission అయినంత denied. మాత్రాన అంటే గ్రూప్ డెల్ అనే కమాండ్ ఉపయోగించే శక్తి వీడికి లేదని అర్థం. ఎవరికి లేదు? KK1కి. KK1 కాదు. KK1కి ఇచ్చాను అనుకో అప్పుడు ఏమైంది? గ్రూపులు మొత్తాన్ని లేపేస్తాడు. ఎక్కడ ఇవ్వాలి దాన్ని తీసుకెళ్ళి? సూడోవర్స్. ఎస్. అంటే నువ్వు కంపెనీలో పనిచేసేది సూడోవర్స్ గానే పనిచేస్తావు. సూడో యూజర్ అంతే. అంటే నిన్ను సూడో యూజర్‌ని చేస్తా, అవసరమైతే తీసేస్తా. నిన్ను గ్రూప్ అడ్మిన్ చేస్తా, అవసరమైతే తీసేస్తా. నా ఇష్టం. అట్లా కంపెనీలో అలా వర్క్ చేయాలా. యెస్. అంటే మీరు తీసినా, గ్రూప్ అడ్మిన్ చేసినా ఎలా వర్క్ అయిద్దో, ఎలా జరుగుతుందో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నేను. యెస్. అర్థమైందా? Yes, Yes, sir. sir. ఇప్పుడు ఇది మీరు ప్రాక్టికల్‌గా చేయగలరా బాగా నీట్‌గా, నిదానంగా? చేయగలం సార్. Yes, sir. ఓకేనా? ప్రాబ్లమ్ Yes, లేదు. sir. జాగ్రత్తగా కష్టపడి చేయండి జాగ్రత్తగా, మంచిగా. ఇంకా కూడా ముందు క్లాసులో కూడా మంచి చక్కటగా చాలా విషయాలు అర్థమైద్ది.
అంటే గతంలో పోల్చుకుంటే సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగినట్టు మీకు ఇంకా ముందు ముందు ఇంకా అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అట్లా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఒక్కసారి పెరిగిన తర్వాత చాలా ఫాస్ట్ గా సబ్జెక్ట్ అయిపోద్ది అనమాట. అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచడానికే ఇదన్నీ ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుడ్. ఓకే సార్. Yes, sir. Okay. Yes, okay. So let us stop here for today and we discuss tomorrow, friends. Okay. థ్యాంక్ యూ సార్. Okay. Thank you, sir. Thank you so much. See you tomorrow. Bye.